So let's start with the 26th question from 2023 paper. So let's read the question. So which one of the following best describes the concept of small farmer large field? So ikkada mottam ee words lone undi. Small farmer large field. So if you know basics గురించి బేసిక్ గా ఆలోచిస్తే ఏం గుర్తొస్తుంది? స్మాల్ ఫార్మర్స్ అంటే ఏంది? హూజ్ ల్యాండ్ హోల్డింగ్ ఈస్ స్మాల్, అంటే లెస్ దాన్ 5 hectares, లెస్ దాన్ 2 hectares ఉంటే మార్జినల్ ఫార్మర్ అంటారు, 2 to 5 అంటే స్మాల్ ఫార్మర్స్ అంటారు. సో ఇట్స్ అబౌట్ దర్ ల్యాండ్ హోల్డింగ్. లార్జ్ ఫీల్డ్ అన్నాడు, సో లార్జ్ ల్యాండ్ ఉంది, సో ప్రాబబ్లీ it's about cooperatives, like kind of cooperatives. So many small farmers coming together creating a land. So something related to that, ఎందుకంటే బేసిక్స్ ఐడియా ఉంటాయి. సో ఇప్పుడు ఆప్షన్స్ చదవండి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా జనరల్లీ కాన్సెప్ట్స్ ఇలా ర్యాండమ్ అవుట్ ఆఫ్ ద బ్లూ కాన్సెప్ట్ ఇస్తారు, ఏదైనా టర్మ్ ఇస్తారు, ఇది ఒక కైండ్ దిస్ ఇస్ అన్ ఇనిషియేటివ్. మేబీ ఇట్స్ ఎ కాన్సెప్ట్, బట్ ఎనీ కాన్సెప్ట్ ఆర్ ఇనిషియేటివ్ యూజువల్లీ హ్యాస్ పాజిటివ్ ఇంప్లికేషన్స్. ఇంటెంట్ ఈస్ పాజిటివ్. అండ్ హియర్ ఇక్కడ ఏది స్పెసిఫిక్ గా ఏం లేదు, జస్ట్ స్మాల్ ఫార్మర్ లార్జ్ ఫీల్డ్ అన్నాడు, అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ ఏరియా స్మాల్ ఫార్మర్స్ అన్నాడు. సో ఇంటెంట్ షుడ్ అవుట్కమ్ కూడా ఏదైనా ఎయిమ్ కానీ విజన్ కానీ మిషన్ కానీ ఇట్ విల్ బి బ్రాడ్ బేస్డ్ అన్లెస్ ఇట్ హ్యాస్ సంథింగ్ నారో ఇన్ ద వర్డింగ్ ఇట్ సెల్ఫ్. సో యూజువల్లీ విజన్ కానీ ఇవన్నీ వెరీ బ్రాడ్ బేస్డ్ ఉంటాయి అండ్ వెరీ పాజిటివ్ ఇంటెంట్. జనరల్ గా వీ కెన్ రీచ్ ఇట్ కొంచెం ఐడియలిస్టిక్ కైండ్ ఆఫ్ టువర్డ్స్ ఐడియలిస్టిక్ ఉంటాయి, నాట్ ఎగ్జాక్ట్లీ ఐడియలిస్టిక్ బట్ టువర్డ్స్ ఐడియలిస్టిక్. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ లో మీకు యూజువల్లీ ఇలాంటి ఇనిషియేటివ్స్ లో పాజిటివ్ ఉంటుంది కాబట్టి నెగిటివ్ గా ఏమైనా కనిపించినా ఆర్ వెరీ స్పెసిఫిక్ గా ఉన్నవి యూజువల్లీ దే ఆర్ నాట్ ద ఆన్సర్స్, వేరే రిలేటెడ్ ఉంటాయి. సో ఒకసారి చూస్తే ఆప్షన్స్ చదివామంటే ఇప్పుడు రీసెటిల్మెంట్ ఆఫ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అప్రూటెడ్ ఫ్రమ్ దేర్ కంట్రీస్ డ్యూ టు వార్ బై గివింగ్ దమ్ ఎ లార్జ్ కల్టివబుల్ ల్యాండ్ విచ్ దే కల్టివేట్ కలెక్టివ్లీ అండ్ షేర్ ప్రొడ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇలాంటిది చేయడం అనేదే యూజువల్లీ ఏ కంట్రీ చేయదు. వేరే కంట్రీ నుంచి పీపుల్ తీసుకొని నువ్వు ల్యాండ్ కూడా ఇస్తావా? జస్ట్ రెఫ్యూజీస్ తీసుకోవడం కూడా కాదు. సో వి నెవర్ డూ సచ్ థింగ్స్, మీరు ఒక్కసారి ఆలోచిస్తే. అండ్ ఇక్కడ ఫార్మర్స్ అనే వర్డ్ లేదు. సో ఆల్సో లుక్ ఫర్ దీంట్లో ఉన్నది స్మాల్ ఫార్మర్ లార్జ్ ఫీల్డ్. సో ఈ కీవర్డ్స్ లో ఇచ్చిన వర్డ్సే రిఫ్లెక్ట్ అవుతాయి. బికాస్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు డిస్క్రైబ్ సంథింగ్ యు ఆర్ గోయింగ్ టు యూజ్ ద సేమ్ టెక్నికల్ వర్డ్స్, డిఫరెంట్ టెక్నికల్ వర్డ్స్కి వెళ్ళము. సో వేరే క్వశ్చన్స్ లో కూడా మీకు లాంగ్వేజ్ అర్థమవుతుంది. సో లుక్ ఫర్ సిమిలర్ వర్డ్స్ అది. సో ఇది అసలు ఏ కంట్రీ చేసినట్టు కూడా వినలేదు ఇప్పటిదాకా. మాక్సిమం తీసుకొని వాళ్ళకు కొంత ప్లేస్ ఇస్తారు, ఫుడ్ పెడతారు, హెల్ప్ చేస్తారు, కొంచెం స్టెబిలైజ్ అవుతారు, హెల్త్ ఫెసిలిటీస్ ఇచ్చి. ల్యాండ్ ఇచ్చి కల్టివేట్ చేసుకోమని అయితే ఎక్కడ ఇవ్వరు. సో ఇట్స్ కంప్లీట్లీ అబ్సర్డ్. సో అది తీసేస్తాం. ఇప్పుడు మెనీ మార్జినల్ ఫార్మర్స్ ఇన్ అన్ ఏరియా ఆర్గనైజ్ దెమ్సెల్వ్స్ ఇంటూ గ్రూప్స్ అండ్ సింక్రనైజ్ అండ్ హార్మోనైజ్ సెలెక్టెడ్ అగ్రికల్చరల్ ఆపరేషన్స్. సో మెనీ మార్జినల్ ఫార్మర్స్ ఇన్ అన్ ఏరియా ఆర్గనైజ్ దెమ్సెల్వ్స్, గ్రూప్ గా ఫామ్ అవుతున్నారు. సో స్మాల్ ఫార్మర్ లార్జ్ ఫీల్డ్ కోఆపరేటివ్, ఇది క్లోజ్ ఉంది మనకి, బట్ వీ డోంట్ నో. సో ఆల్సో కీప్ ఇట్ ఇన్ మైండ్, నెవర్ ఎవర్ కమ్ టు జడ్జ్మెంట్ అంటిల్ యూ రీడ్ ఆల్ ద ఆప్షన్స్. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిల్లీ మిస్టేక్ యూ విల్ డూ, ప్రాబబ్లీ యూ మైట్ బి డూయింగ్ ఇన్ యువర్ టెస్ట్స్. రెండో స్టేట్మెంట్ చదవగానే 3 స్టేట్మెంట్స్ ఉంటాయి, సెకండ్ స్టేట్మెంట్ చదవగానే ఇది కరెక్ట్ అయిపోద్ది రాంగ్ అయిపోద్ది అనేసుకుంటారు. యూ కెన్ బి రాంగ్ ఆ విషయంలో. సో దెన్ ఇఫ్ యు ఆర్ రాంగ్ విత్ యువర్ జడ్జ్మెంట్, ఇఫ్ ఇట్ ఈస్ రైట్ పర్లేదు, మీ జడ్జ్మెంట్ కరెక్ట్ గానే ఉంటే పర్లా, లక్కీలీ. రాంగ్ అయితే మీ ఆన్సరే పోయింది. మీరు థర్డ్ స్టేట్మెంట్ చదివిన తర్వాత, ఫోర్త్ స్టేట్మెంట్ చదివిన తర్వాత యువర్ ఆన్సర్ కుడ్ బి చేంజ్డ్. సో ఆల్వేస్ జడ్జ్మెంట్ అనేది ఎప్పుడు అన్ని స్టేట్మెంట్స్ చదివాక చేయాలి. సో దిస్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ సిల్లీ మిస్టేక్ పీపుల్ డూ. సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ యూ మస్ట్ అవాయిడ్. ఇది ప్రాక్టీస్ లోనే వస్తుంది. అయితే మీరు టెస్ట్ రాసుంటారు, అట్లీస్ట్ 5 questions మినిమం, నేను గ్యారంటీగా చెప్తున్నాను. నా ఫస్ట్ అటెంప్ట్ లో కూడా చేసేవాడినిట. సో ఈ మిస్టేక్ ఐడెంటిఫై అయింది. ఎందుకు చేస్తున్నాను అంటే నేను ముందే ఆలోచించేస్తున్నా, ముందే జడ్జ్మెంట్కి వచ్చేవాడిని. సెకండ్ స్టేట్మెంట్ తప్పు అనుకుంటా, అది కరెక్ట్ కూడా అవ్వచ్చు. సో దాంతో ఏంటంటే ఆన్సర్ మారిపోయింది. సో బీ మైండ్ఫుల్, బీ వెరీ అటెంటివ్ అది. సో ఎగ్జామినేషన్ సాల్వింగ్ ద వే యూ అటెంప్ట్ ద 2 hours ఎవ్రీ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది మీరు ఇప్పుడే కరెక్ట్ చేసుకోవాలి. సో అయితే మీరు ప్రాక్టీస్ చేసిన మిస్టేక్స్ లో కొన్ని ఉంటాయి ఇలాగే. సో ఇఫ్ యూ కట్ దెమ్ ఆఫ్, అలా రీడింగ్ మిస్టేక్స్, జడ్జ్మెంటల్ మిస్టేక్స్ ఇలాంటివి కట్ చేసుకుంటే యూ కెన్ ఈజీలీ రెడ్యూస్. లైక్ 50లో ఉండే 40కి తీసుకురావచ్చు, 40s నుండి 30+ కి తీసుకురావచ్చు. దట్ విల్ బి హ్యూజ్ కాన్ఫిడెన్స్ బూస్టర్. ఎందుకంటే మీరు ఏం చదవట్లా కొత్తగా,
జస్ట్ యూ బీ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్, బీయింగ్ కేర్ఫుల్ అండ్ మైండ్ఫుల్, అది. సో కీప్ దిస్ ఇన్ మైండ్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. మెనీ మార్జినల్ ఫార్మర్స్ ఇన్ ఏరియా టుగెదర్ మేక్ ఏ కాంట్రాక్ట్ విత్ కార్పొరేట్ బాడీ అండ్ సరెండర్ దేర్ ల్యాండ్ టు ద కార్పొరేట్ బాడీ ఫర్ ఎ ఫిక్స్డ్ టర్మ్ ఫర్ విచ్ సంథింగ్ వాళ్ళ కార్పొరేట్ బాడీ. సి ఇక్కడ సరెండర్ అన్న వర్డ్ వాడాడు. సరెండర్ ఇస్ వెరీ బిగ్ థింగ్. ల్యాండ్ అనేది చాలా పెద్ద సెంటిమెంటల్ ఎమోషనల్ ఇష్యూ. అండ్ విచ్ ప్రాపర్టీ ఇచ్చేసారంటే యూ డోంట్ నో వాట్ దే విల్ రైట్ ఇన్ ద లీజ్ టర్మ్స్ అండ్ అగ్రిమెంట్. అండ్ మీరు ఫార్ములాస్ అప్పుడు చూస్తుంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది చాలా పెద్ద ఇష్యూ. ఆ లా కూడా వన్ ఆఫ్ ద లా. సో ఈవెన్ దో ఆర్ ఫార్ములాస్ సపోజ్లీ పాజిటివ్ టు ప్రో టు ఫార్మర్స్ ఉన్న ఇంటర్ప్రిటేషన్ ఇష్యూస్ ఉంటాయి. సో సరెండర్ అనేది ఇట్స్ వెరీ వెరీ నెగటివ్ థింగ్. సో యూ కెన్ ఆల్వేస్ ఎలిమినేట్. సో ఇలాగా ఫార్మర్స్ కి యాంటీగా చేసే కాన్సెప్ట్స్ ఎప్పుడు తీసుకురారు. సో యూ కెన్ ఎలిమినేట్ దిస్ వన్, బట్ ఓన్లీ ఆఫ్టర్ స్టడీయింగ్ ఆల్ ద ఆప్షన్స్. నేను ఇప్పుడు ముందే చెప్తున్నాను, బట్ యూ షుడ్ నాట్ డూ వైల్ రీడింగ్ ఇట్. సో ఏ కంపెనీ ఎక్స్టెండ్స్ లోన్స్, టెక్నికల్ నాలెడ్జ్ and material inputs to number of small farmers in an area so that they produce the agriculture commodity required by the company for its manufacturing. And so this looks close, fine, but the point is ikkada concept endi small farmer large field, but this is describing about a company. Subject maripindi, subject object idi commercial, బట్ ఇక్కడ కూడా కమర్షియల్, అల్టిమేట్లీ ప్రొడ్యూస్ అమ్మాలి. బట్ పాయింట్ ఈస్ హియర్ సబ్జెక్ట్స్ ఆర్ ఫార్మర్స్ ఇట్ సెల్ఫ్. హియర్ ఇక్కడ సబ్జెక్ట్ కాదు, ఫార్మర్స్ ఆర్ ఆబ్జెక్ట్స్. కంపెనీ ఫార్మర్స్కి ఇస్తుంది కాన్సెప్ట్. సో ఇది కంపెనీ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాం. ఏ కంపెనీ దట్ ఎక్స్టెండ్స్, ఇట్స్ నాట్ ఫార్మర్స్, ఇది ఫార్మర్స్. సో దో ఇంటెంట్ ఇట్ హ్యాస్ గుడ్ ఇంటెంట్, ఇట్స్ నాట్ అబౌట్ ద సో ఇట్స్ నాట్ అబౌట్ దిస్ కాన్సెప్ట్. సో you should come to this is what I say. సో ఏంటంటే ఈ రెండు కంప్లీట్లీ నెగటివ్ టర్మ్స్, అబ్సర్డ్. సో తీసేయచ్చు, బట్ ఈ రెండిట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. బట్ పాయింట్ ఇస్ దిస్ ఈస్ డిస్క్రైబింగ్ అబౌట్ ఎ కంపెనీ, దిస్ ఈస్ అబౌట్ ద ఫార్మర్స్ కమింగ్ టుగెదర్ దెమ్సెల్వ్స్. అండ్ ఈ కాన్సెప్ట్ క్లోజర్ ఏది ఉన్నాయి, క్లోజర్ ఇది ఉండాలి. దీస్ ద ఆన్సర్. నీకు ఎందుకు చెప్తున్నానంటే స్టేట్మెంట్ ఇది చూడంగానే భయమేస్తుంది యాక్చువల్లీ చాలా మందికి. సో జస్ట్ చదివి బేసిక్ కామన్ సెన్స్ అండ్ బేసిక్ నాలెడ్జ్తో ఆలోచిస్తే యూ కెన్ మేక్ దిస్ అవుట్. అంటే ఎందుకు ఏం చేయాలనుకుంటే ఆర్ ఇంటెన్షన్స్ ఏంది, దీంట్లో కొత్త నాలెడ్జ్ ఏం లేదు. వాట్ ఆర్ మార్జినల్ ఫార్మర్స్, స్మాల్ ఫార్మర్స్ అంటే ఐడియా ఉంది. జనరల్ ఫార్మింగ్ లో మనం ఏం చేస్తాము, ఆర్ గవర్నమెంట్ ద వే యూ లుక్ ఎట్ ఇట్, అంతే నాలెడ్జ్. దాంతో యూ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్. సో ఈ కాన్సెప్ట్ గురించి ఎవరు చదవక్కర్లా. ఇట్స్ అబౌట్ యూజింగ్ యువర్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అండ్ యువర్ నాలెడ్జ్, అంతే. I hope you understand this. 27. Please try. Consider the following statements. The government of India provides minimum support price for Niger. Scientific name Niger seeds. Niger is cultivated as a kharif crop. Some tribal people in India use Niger seed oil for cooking. So what do you think is the answer? All three is the answer. So sometimes exception. When I told you all kanni statements, current affairs, all three. Generally, మీరు చాలా క్వశ్చన్స్ చూడండి, 10లో 8. నేను చెప్పేది ఎప్పుడు 80% ప్రాబిలిటీ సక్సెస్ రేట్ ఉంటుంది. See, there are rules, exceptions to rules. So, if you know there are 22 crops plus sugarcane, దాంట్లో ఉంటుంది నైజర్. You should know basic names. So, దీంట్లో there are lot of groundnut ఉంటుంది, mustard ఉంటుంది, and rape seed oil అంటారు, చాలా ఉంటాయి అసలు. సో సన్ఫ్లవర్ కూడా ఉంటుంది ఆయిల్ సీడ్స్ లో. సో ఇది తెలియాలి. అండ్ ద థర్డ్ స్టేట్మెంట్, దెర్ ఈస్ నథింగ్, యూ కాంట్ రెఫ్యూట్ ఇట్. సో థర్డ్ స్టేట్మెంట్ లో కూడా తెలియదు. బట్ సెకండ్ వన్, ఖరీఫ్ క్రాప్స్, రబీ క్రాప్స్ ఏదో తెలియాలి. బట్ నైజర్ ఈస్ నాట్ సంథింగ్ యూ స్టడీ, వీ స్టడీ రెగ్యులర్లీ. దట్ ఈస్ నాట్ వెరీ ఇంపార్టెంట్. కొంచెం ఇది తెలియాలి అని నేను చెప్పను, ఎందుకంటే రైస్, వీట్, బార్లీ, మస్టర్డ్ ఇవన్నీ చదువుతాం. బట్ యూ డోంట్ రీడ్ అబౌట్ 30-40 క్రాప్స్ కదా డైలీ. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఇట్స్ 50-50 క్వశ్చన్. సో ఈ మధ్యలోకి వస్తుంది. కానీ నేను ఒకసారి ఎప్పుడో అంటే
ఐ డోంట్ నో, నాకు అప్పుడు వేగ్గా గుర్తొచ్చింది. మస్టర్డ్ తప్ప యూజువల్లీ అన్ని మస్టర్డ్ ఒక్కటే ఆయిల్, వన్ ఆఫ్ ద ఆయిల్ సీడ్స్ విచ్ ఈస్ గ్రోన్ ఇన్ రబీ అన్నట్టుగా చదివాను నేను ఎక్కడో సంథింగ్. మిగతావన్నీ ఖరీఫ్ అని అనుకున్నా. లైక్ ఐ ట్రై టు అజ్యూమ్, అంటే దట్ మేక్ మోర్ సెన్స్ టు మీ ఆ టైంలో. సో మోస్ట్లీ అయ్యి ఉండొచ్చు అని నేను ఇలా పెట్టాను. అండ్ ఐ మార్క్ ఇట్ ఆల్ 3. సి ఇట్స్ దిస్ ఈస్ అంటే మీరు చదువుతూ ఇట్స్ నేను చెప్తున్నాను కదా, వైడ్ రీడింగ్ చదువుతూ ఉంటే ఒక్క జస్ట్ బుక్ కాకుండా టెస్ట్ ఇది సమ్వేర్ ఐ కుడ్ హావ్ ఫౌండ్ ఇట్ ఇన్ సమ్ టెస్ట్ సిరీస్ ఆర్ సమ్ కరెంట్ అఫైర్స్ మెటీరియల్. ఐ డోంట్ రిమెంబర్, ఇట్స్ టూ లాంగ్ అగో. సో అలా చేస్తాము. సో బట్ యూ షుడ్ బి ఏబుల్ టు కమ్ టు అట్లీస్ట్ 50-50. దిస్ ఇస్ సంథింగ్ ఈ క్వశ్చన్ లో ఈసీ ఇక్కడ దాకా అయితే రావాలి, బికాస్ దిస్ స్టేట్మెంట్ ఇస్ వెరీ బేసిక్ అండ్ దిస్ ఇస్ సంథింగ్ వి 22 క్రాప్స్ తెలియాలని కాదు, బట్ మోస్ట్లీ ఉంటుంది. నైజర్ ఇస్ వన్ ఆఫ్ ది ఇది ఓన్లీ సర్టెన్ పార్ట్ ఆఫ్ కంట్రీస్ లోనే గ్రో అయింది. అక్కడ వాడతారు, మనం మన దగ్గర వాడడం సౌత్ ఇండియాలో. ఐ థింక్ ఇట్స్ ఇన్ సెంట్రల్ ఇండియా ఎక్కువ వాడేది. సో ఇది సో నేను రబీలో మస్టర్డ్ గ్రో అయింది. ఇట్స్ ఓన్లీ ఆర్ మేజర్ ఆయిల్ సీడ్ విచ్ ఇస్ గ్రోన్ ఇన్ రబీ అనేది మస్టర్డ్. ఇది కాకుండా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మోస్ట్లీ ఖరీఫ్ అని అనుకున్నాను. సో అలా పెట్టాను, మార్క్ చేశాను. సో ఇట్స్ kind of difficult to solve in exam scenario unless you know it. So but again you should be able to make a call 50-50 lo. So 50-50 reach aithe again you should be attempting that question. You should not leave it at any cost. So make sure of it, and if you have any doubt you can ask me. First statement broad ekkada undi, it's a fact kada. MSP istunnaru ee seats kan icharu. అవును సార్, అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అది 96 ఎందుకు మనం ఎక్స్క్లూడ్ చేయాలి అంటే ఛాన్స్ అన్నట్టు. నేను చెప్పాను 22 క్రాప్స్ ఉంటాయి. యూ షుడ్ నో. అంటే దెర్ ఆర్ సర్టెన్ ఆయిల్ సీడ్స్, సర్టెన్ లెంటిల్స్, సర్టెన్ సిరియల్స్. సో ఇది తెలియాలంటున్నా, అంటే బ్రాడ్లీ ఆ 22 నేమ్స్ తెలియాలి. ఎందుకంటే బికాస్ అగ్రికల్చర్ ఈజ్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఎంఎస్పీ దీనికి ముందు 2020లో ఇచ్చాడు, 22లో కూడా ఇచ్చారు క్వశ్చన్. సో నోయింగ్ కన్సిడరింగ్ దట్, సో యూ షుడ్ నో అబౌట్ దోస్ 22 క్రాప్స్. అంటే అట్లీస్ట్ ఏముంటాయి రఫ్గా. సో యూ షుడ్ నో దట్. అది అనేది ఇది ఫ్యాక్టే అనుకోవచ్చు, నువ్వు చెప్పింది కరెక్టే అనుకోవచ్చు, నైజర్ లేదేమో అని. బట్ కన్సిడరింగ్ ద పీవైక్యూస్ యూ షుడ్ బి స్టడీయింగ్ దట్. ఇదేమి కంప్లీట్లీ అవుట్లయర్ కాన్సెప్ట్ కాదు, రెగ్యులర్గా వచ్చే కాన్సెప్ట్. సో ఇట్ షుడ్ బి సమ్ కామన్ నాలెడ్జ్. సో ఇది తెలియకపోవచ్చు. దిస్ ఇస్ వేర్ ఐఎమ్ టెలింగ్ యూ. ఇది కామన్ కాదు కాబట్టి మనకి ఇట్ కెన్ బి ఎక్స్క్యూజ్డ్, బట్ దీస్ టూ యూ షుడ్ నో, యూ షుడ్ బి సాల్వింగ్ దట్. సో ఇట్స్ అబౌట్ ఇంప్రూవింగ్ యువర్ ఆర్ట్స్ ఎవ్రీ టైమ్. ఆ రిస్క్ టేకింగ్ అబిలిటీ అనేది పెరిగిద్ది. So 28. Consider the investments in the following assets: brand recognition, inventory, intellectual property, mailing list of clients. So how many of the above are considered as intangible investment? Tangible, intangible. You should know the basic difference. That's it. Yeah. I think it's only 3. Only 3. Anyone has any other opinion or any inventory అంటే ఏంది? ఇంటాంజిబుల్ టాంజిబుల్ అంటే యూ షుడ్ నో ద మీనింగ్. దట్స్ అబౌట్. ఎప్పుడు వినలేదా టర్మ్స్ లో, సబ్జెక్ట్స్ లో కానీ? టాంజిబుల్ ఇస్ సంథింగ్ విచ్ యూ కెన్ టచ్, ఇంటాంజిబుల్ ఇస్ సంథింగ్ విచ్ యూ కెనాట్ టచ్ ఆర్ ఫీల్. సాఫ్ట్వేర్ అవ్వచ్చు, ఇదేమవచ్చు, లిస్ట్. నీ బ్రెయిన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్ ఇంటాంజిబుల్. సో మెయిలింగ్ లిస్ట్ కానీ బేసిక్గా టాంజిబుల్, ఇంటాంజిబుల్ ఇస్ అబౌట్ టచ్. సో ఇన్వెంటరీ అంటే ఏంది? ఇన్వెంటరీ ఇస్ అబౌట్ గుడ్ సెట్ ఆఫ్ గుడ్స్, మన వేర్ హౌస్ లో ఉన్నవి, మన మొత్తం ఆపరేషన్స్ కి కావాల్సినవి, స్టాక్, ఇవన్నీ ఇట్స్ కాల్డ్ ఇన్వెంటరీ. సో దిస్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ టాంజిబుల్ అయితే ఆబ్వియస్లీ. సో ఈ చైర్లు ఉంటాయి కలెక్షన్, నేను చైర్ అమ్ముతుంటా, సో అవి పార్ట్ ఆఫ్ మై ఇన్వెంటరీ. ఐ హ్యావ్ 100 చైర్స్ అంటాను. సో దిట్ ఈస్ టాంజిబుల్ అసెట్. సో టాంజిబుల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మీ. అది బ్రాండ్ రికగ్నిషన్, బ్రాండ్ వాల్యూ అంటారు. యాపిల్ హ్యాస్ లాట్ ఆఫ్ బ్రాండ్ వాల్యూ. సో కెన్ యూ టచ్ ఇట్? ఈజ్ ఇట్ టాంజిబుల్? ఇట్స్ సంథింగ్ యూ ఫీల్, బట్ యూ కాంట్ యాక్చువల్లీ టచ్ ఇట్. అది మెయిలింగ్ లిస్ట్ అనేది సాఫ్ట్వేర్ లిస్ట్ అన్నట్టు. ఇప్పుడు పేపర్ లో ప్రింట్అవుట్ చేసుకున్న బ్రెయిన్ లో ఉన్న అది ఇంటాంజిబుల్ అయింది. సో మేబీ యూ కెన్ కన్ఫ్యూజ్, బట్ డోంట్ ఓవర్ థింక్ ఇట్. రీడ్ ద ఆర్టికల్స్ ఐ సెంట్ యూ యెస్టర్డే. డోంట్ ఓవర్ థింక్ ఇట్. ఇట్ ఈస్ సంథింగ్. నువ్వు పేపర్ లో ప్రింట్అవుట్ తీస్తే ఇది అన్ని అలా, దట్స్ యువర్ అంటే అది కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నట్టు అయింది. సింపుల్ గా మెయిలింగ్ లిస్ట్ ఆఫ్ క్లయింట్స్ అంటే ఎక్కడ ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్? కంప్యూటర్లో స్టోర్ అయ్యింది ఇన్ జనరల్లీ. యూ కెన్ సే నేను పేపర్లో ప్రింట్ తీసుకుంటాను, దట్స్ ఓవర్ థింకింగ్ అంటాను నేను. నా ఫోన్లో స్టోర్ అయ్యే డేటా నాకు ఇంటాంజిబుల్.
అది సేమ్ గోస్ విత్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. సో యూ కాంట్ టచ్ ఇట్. అది సమ్ ఫిజికల్ గుడ్స్, ఈ చైర్, కంప్యూటర్, సీలింగ్, లైట్ బల్బ్స్, ఇవి ఎలక్ట్రిసిటీ. ఇట్స్ నాట్ ఇంటాంజిబుల్, సారీ ఇట్స్ ఇంటాంజిబుల్ ఎలక్ట్రిసిటీ. బట్ ద ఫ్యాన్ అన్ని ఇవన్నీ అంతా నీకు టాంజిబుల్. సో డోంట్ ఓవర్ థింక్ ఇట్. సో రీడ్ ద ఆర్టికల్ ఐ సెండ్ టైమ్ టు టైమ్, 2-3 days ఒకసారి చదవండి. ఇట్ రియల్లీ హెల్ప్ మీ టు రెడ్యూస్ ఓవర్ థింకింగ్ అండ్ ఐ ఫెల్ ఇట్స్ వెరీ గుడ్ ఆర్టికల్. అది ఎందుకంటే ఇట్ విల్ హెల్ప్ యూ టు లార్జ్ ఎక్స్టెంట్. సో 29 15th Finance Commission. So consider the following: demographic for performance, forest and ecology, governance reforms, stable government, tax and fiscal efforts. For the horizontal tax devolution, the 15th Finance Commission used how many of the following above as criteria other than population area and income distance? This is a fact. Current affairs lo undi appudu aa area raavadamu adi. So you should be knowing terms of references. So there is nothing. This is ఆ ఇయర్ రిపోర్ట్ వచ్చింది 15th Finance Commission. సో బేసిక్ కరెంట్ అఫైర్స్ ఆ ఇయర్ది. సో డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ యాడ్ చేశారు అప్పుడు 12.5%, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ అండ్ ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్. సో ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను యాక్చువల్లీ. ఐ మార్క్ ఓన్లీ 2. సో వాట్ ఐ థాట్ వాస్, ఐ నో ట్యాక్స్ ఉంది, ఫిజికల్ లేదు. నేను చదివిన దాంట్లో ఓన్లీ ట్యాక్స్ ఎఫర్ట్ అని ఉంది. సో నేనేంది ఎలా ఓవర్ థింక్ చేశాను, అక్కడ ట్యాక్స్ అండ్ ఫిజికల్ అన్నాడు, ట్యాక్స్ కాదు అని చెప్పి నేను రాంగ్ మార్క్ చేశాను. సో యు ఆర్ ఓవర్ థింకింగ్ ఇట్, డోంట్ ఓవర్ థింక్. సో అప్పుడు దాంట్లో నేను మన మెటీరియల్లో మామూలుగా కరెంట్ అఫైర్స్ మెటీరియల్ అన్ని చోట్ల జనరల్ సోర్స్ ఏంటంటే ట్యాక్స్ ఎఫర్ట్స్ అని కనిపిస్తుంది. 2.5% అలా వెయిటేజ్ ఉంటుంది. సో ట్యాక్స్ అనేది చదివాను, ఫిజికల్ కాదు కదా అనుకొని నేను మార్క్ అదేంటి ఇది రాంగ్ అయి ఉంటుంది అని ఓవర్ థింక్ చేశాను. ఇవన్నీ తెలుసు నాకు. ఈవెన్ ఐ నో ఇట్స్ ట్యాక్స్ ఎఫర్ట్, ఇది కరెక్టే, బట్ ఐ డెంట్ యూజ్ మై నాలెడ్జ్ అండ్ ఐ లెట్ ఏదో థాట్, ఫియర్ కానీ నేను తప్పవచ్చేమో, ఆ ఫియర్ అది ఓవర్ థింక్ చేసేలా చేసింది. సో యూ బీ కాన్ఫిడెంట్ అబౌట్. అసలు అది తప్పు రైట్ అనేది ఇది అన్నది కాదు. మనం పెడుతున్నామంటే మన నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అది కరెక్ట్ అవ్వాలి, కరెక్ట్ అవుతుంది అన్న ఇంటెన్షనే. డోంట్ డబుల్ క్వశ్చన్. ఎప్పుడు ఎక్కువ క్వశ్చన్ చేసుకుంటే అప్పుడు ఓవర్ థింక్ స్టార్ట్ చేస్తున్నాం. ఈవెన్ ఎవ్రీవన్ విల్ డూ మిస్టేక్స్, 1 or 2 mistakes. It should be restricted to that ante, 1 or 2. It should not be 15-20 questions లో అయితే అప్పుడు నువ్వు పేపర్ పోద్ది. 1 or 2 ఇట్స్ ఓకే, స్టిల్ వర్క్ అయింది, ఏం కాదు అప్పుడప్పుడు, బికాస్ వీఆర్ హ్యూమన్స్. సో ఇప్పుడు అర్థమైంది కదా. సో ఈవెన్ దో యూ నో నువ్వు ట్యాక్స్ ఎఫర్ట్ అనేది చదువుంటావు, బట్ ఓవర్ థింక్ చేసేసి పెట్టాను. సో అవాయిడ్ దట్. అది సో అది ప్రాక్టీస్లోనే తెలుస్తుంది. సో 30th one. Consider the following infrastructure sectors: affordable housing, mass rapid transport, healthcare, renewable energy. How many of the following above does UNOPS Sustainable Investments in Infrastructure and Innovation S3I initiative focus for its investments? It's a difficult question actually, and it was controversial. Keys chala marpiyayi. Ee question key marpiyindi chala institutes. Only ఓన్లీ 2. ఇక్కడ ఈ పేరు చూడండి, సస్టైనబుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్నోవేషన్, అండ్ ట్రై టు మార్క్ సంథింగ్. సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్. సో దట్ ఈస్ వేర్ యూ షుడ్ లుక్ ఎట్ ఇట్ అండ్ థింక్. సారీ, సి నిహారిగా ఓన్లీ 2. ఆన్సర్ ఇస్ ఓన్లీ 3. సి అగైన్ ఇక్కడ కూడా మళ్ళీ చెప్పాను కదా, కరెంట్ అఫైర్స్ ఆర్ జనరల్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ లో ఆల్ స్టేట్మెంట్స్ అనేది రాంగ్. అంటే ఇందాక ఒక క్వశ్చన్ వచ్చింది, సో అక్కడ మాత్రం ఆల్ 3 అయింది. సో దట్ ఈస్ అన్ ఎక్సెప్షన్, బట్ దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ రూల్. సో 10 questions 8 questions అయినా ఆల్ మాస్ ర్యాపిడ్ యాక్చువల్లీ ఉంది, బికాస్ మాస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ ఈస్ నథింగ్ బట్ సస్టైనబుల్. బికాస్ మెట్రో, వై పీపుల్ ఎంకరేజ్ మెట్రో కానీ ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేసేది, బికాస్ ఇట్ విల్ రెడ్యూస్ యువర్ ఎమిషన్స్, ఇట్ ఇంక్రీజెస్ సస్టైనబిలిటీ. సో ఇక్కడ లేనిది యాక్చువల్గా హెల్త్ కేర్. సో రెన్యూబుల్ ఎనర్జీ అగైన్ ఇట్ tries for sustainability. Mass rapid transport, sustainability.
affordable housing, sustainability, because you can use cheaper and low carbon emission materials. ఆ ఇంటెన్షన్ లో యూ కెన్ దే కెన్ పుట్ అది ఆ ఇనిషియేటివ్ అజెండాలో ఉంది. హెల్త్ కేర్ అనేది ఎక్కడ లేదు దాంట్లో యాక్చువల్గా. సో ఆ 3, బట్ ఇఫ్ యూ థింక్ అట్లీస్ట్ యూ కెన్ కమ్ టు దిస్ 2, ఎందుకంటే ఇది అక్కడికక్కడ రాకపోవచ్చు. బట్ యూ షుడ్ బి ఏబుల్ టు థింక్ బికాస్ ఇట్ ఈస్ సస్టైనబిలిటీ. సస్టైనబిలిటీ అంటే దేంట్లో సస్టైనబిలిటీ? వీఆర్ యూజింగ్ దిస్ వర్డ్ సస్టైనబిలిటీ. సో యూ షుడ్ అండర్స్టాండ్ a lot. Sustainable development goals, sustainable agriculture, sustainable materials, it comes into all aspects: environment, infrastructure development, emissions, pollution, whatnot, climate change, prati area lo, because sustainability, without sustainability our future cannot sustain అన్నది సో మనం అనుకుంటాం. సో రెన్యూబుల్ ఎనర్జీ, మాస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ సంథింగ్ విచ్ యూ షుడ్ అండర్స్టాండ్. లైక్ మాస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏందో తెలియాలి దానికి. బట్ హెల్త్ కేర్, అఫోర్డబుల్ హౌసింగ్, హెల్త్ కేర్లో సో ఆ టైంలో మళ్ళీ ఇది తీసేసా. 3 ఉన్నాయి. సో అఫోర్డబుల్ నేను ఓన్లీ 3నే మార్క్ చేశాను అనుకుంటాను. హౌసింగ్, అఫోర్డబుల్ హౌసింగ్లో ఎలా అనుకున్నానంటే లాట్ ఆఫ్ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నాడు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ అండ్ సస్టైనబిలిటీ అనేది ఎక్కడో చోట తీసుకురావచ్చు. మెటీరియల్ క్వాలిటీస్, ఎమిషన్స్ కానీ, గ్రీన్ మెటీరియల్స్ యూజ్ చేయడం కానీ, ఏదో ఒకటి ఉంటుంది. ఎనర్జీ సేవింగ్ బిల్డింగ్స్ అని ఉంటాయి. ఎక్కడో చోట ఏదో ఒకటి ఉంటుంది. ఛాన్స్ ఉంది. అగైన్ ఇది కొంచెం ఛాన్స్ ఉన్నా యూ కెన్ గో ఫర్ ఇట్. ఇలాంటి క్వశ్చన్లో కొంచెం ఛాన్స్ ఉన్నా తీసుకోండి. అది ఇలాంటి క్వశ్చన్స్ మీకు తగులుతాయి. మీకు 100% ఇది ఎక్కడ చదవరు. సర్టెన్ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇట్స్ అబౌట్ మీకు కొంచెమైనా అనిపిస్తుందా అంటే ఈ సస్టైనబుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్, వీళ్ళు సస్టైనబిలిటీ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కానీ ఇన్నోవేషన్ లో కానీ చెయ్యాలి అనుకుంటే అఫోర్డబుల్ హౌసింగ్ లో పెట్టచ్చా, పెడితే ఏమైనా స్కోప్ ఉందా? నేనేమనుకున్నాను, ఎనర్జీ సేవింగ్ బిల్డింగ్స్, గ్రీన్ బిల్డింగ్స్, లో కార్బన్ ఎమిషన్స్, ఇలా పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే వీటి ఎనర్జీ కోడ్, బిల్డింగ్ కూడా చాలా చదువుతాం మనం. సో ఛాన్స్ ఉంది కాబట్టి నేను పెట్టేశా. అండ్ ఈ 2 నాకు పక్కా అనిపించేసాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడంగానే. ఈ రెండిట్లో ఇంకా డౌట్ ఉంది. సో దీనికి 5 కాబట్టి సరే ఇంకా మనం ఓన్లీ 3 పెట్టేశాను. ఇంకా మోస్ట్లీ అన్ని అవ్వవు కదా. హెల్త్ కేర్ కూడా నాకు సస్టైనబిలిటీ కనిపించలేదు. హెల్త్ కేర్ ఈజ్ అబౌట్ ఇన్నోవేషన్. ఛాన్స్ ఉంది కానీ మళ్ళీ ఆల్ 4 కరెక్ట్ కాదు కదా అని చెప్పి all 3 పెట్టాను నేను యాక్చువల్లీ. సో అగైన్ యూ షుడ్ స్టిక్ విత్ యువర్ ఫిలాసఫీ. నాకు 10లో నేను ఇలానే స్టిక్ అవుతా. 10కి 10 స్టిక్ అయినా నాకు 7 కరెక్ట్ అవుతాయి. ఐ విల్ గెట్ 3 రాంగ్ అయినా నాకు ఐ విల్ గెట్ 12 మార్క్స్. సో రిస్క్ తీసుకునే క్వశ్చన్స్. ఇది ఫ్యాక్టే కదా, ప్యూర్ ఫ్యాక్ట్. కరెంట్ అఫైర్స్ ఫ్యాక్ట్. ఇది లాజిక్ ఎక్కడుంది, అనాలిసిస్ ఎక్కడుంది దీంట్లో? మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఇంతకుముందు జస్ట్ ఏది వాళ్ళు జంబుల్ చేసి ఏది మ్యాచ్ చేయమని అని అడుగుతున్నప్పుడు దాంట్లో అది రాదు, అది వేరు. ఇప్పుడు హౌ మెనీ పెయిర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నప్పుడు అది ఫ్యాక్చువల్ క్వశ్చన్ అయింది. నువ్వు చూడు, ఆల్ పెయిర్స్ కరెక్ట్ అయినవి చాలా తక్కువ ఉంటాయి క్వశ్చన్స్. యూ ట్రై టు అబ్జర్వ్ ఇట్, అన్ని కరెక్ట్ అయినవి. సో ఇది చాలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి లైక్ 7-8 years పేపర్స్ చూసి 100 questions ప్లస్ ఇలాంటి క్వశ్చన్స్ ని చూసిన తర్వాత ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఇది. సో ఎక్కువ ఇలా ఉన్నాయి అని. సో ఫ్యాక్ట్ అంటే ఇది ఫ్యాక్టే కదా, ఇంక దీంట్లో అనాలిసిస్ ఏముంది? నాకేం కనిపించలేదు. ఇది వీళ్ళు దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అన్నాడు అంతే, అది ఫ్యాక్టే కదా. దెర్ ఇస్ నో అనాలిసిస్, దెర్ ఇస్ నో ఇంకేం లేదు ఆడ. బేసిక్గా ఇట్స్ ఎదర్ ఫ్యాక్ట్స్ ఆర్ ఎదర్ సమ్ అనాలిసిస్ ఆర్ ఒపీనియన్ అనేది ప్రిలిమ్స్ లో ఉండదు. సో ఎదర్ అనలిటిక్ స్టేట్మెంట్ అవ్వాలి ఆర్ ఫ్యాక్ట్ అవ్వాలి. సో ఇది దేంట్లో ఉందంటే అది ఫ్యాక్టే, ప్యూర్లీ ఫ్యాక్ట్ అది. సో దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఇన్ దట్. 31 కాంట్రవర్షియల్ డిబేటబుల్ క్వశ్చన్ యాక్చువల్లీ. అందరూ సీనే చాలా మంది సి పెట్టారు, బట్ పొలిటికల్ సైన్స్ వాళ్ళు ఏ పెట్టారు. అండ్ ఏ ఇస్ ద ఆన్సర్ యాజ్ పర్ యూపీఎస్సి. మీరేం పెట్టారు? పొలిటికల్ సైన్స్ వాళ్ళు పెడతారు, నార్మల్ స్టూడెంట్స్ అందరు సి పెడతారు. సో ఇది యాక్చువల్గా ఈ రెండిట్లో వస్తుంది. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఫెయిర్ అప్లికేషన్
అన్న దగ్గరికి వెళ్తుంది. ఈక్వల్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్, అన్లైక్ అన్ఈక్వల్ షుడ్ బి ట్రీటెడ్ అన్ఈక్వల్లీ. సో ఇంతే తెలుసు. యాక్చువల్గా ఒక బేసిక్ లెవెల్ సర్ఫేస్ లెవెల్లో చదివాలో మనకి ఇంతే తెలుస్తుంది. అండ్ అలా చూసినప్పుడు ఫెయిర్ అప్లికేషన్ ఆఫ్ లా వస్తుంది. కానీ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఆల్సో ఎన్కంపాసెస్ వెరీ మచ్ సేమ్, అండ్ ఇట్ హ్యాస్ మోర్ బ్రాడర్ ఇంప్లికేషన్ ఉంటుంది. సో అది నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది పిఎస్ఆర్ స్టూడెంట్స్ తెలిసిన వాళ్ళు లేదా పొలిటికల్ థియరీ బాగా ఐడియా ఉన్న వాళ్ళు ఏ పెట్టారు. బట్ రెండు ఆన్సర్ వస్తుంది, కానీ మోస్ట్ బ్రాడ్ ఉన్నది ఏ. యాక్చువల్లీ ఎగ్జామ్లో చాలా మందికి పోయింది ఈ క్వశ్చన్, టు బి హానెస్ట్. ఫుల్ పిఎస్ఆర్ వాళ్ళు మేబీ ఇంకెవరైనా కొందరు పెట్టుండొచ్చు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఇట్ రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్ బికాస్ ఇట్ ఈస్ కన్ఫ్యూజింగ్. సో యాక్చువల్లీ ఫెయిర్ అప్లికేషన్ ఆఫ్ లా ఈజ్ అ పార్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. హియర్ ది అదర్ సైడ్ అంటారు, ఆడి ఆల్టర్మ్ పార్టమ్. సో ఇద్దరు సైడ్ వినాలి. సో దట్ ఈస్ ద ఫెయిర్ అప్లికేషన్ ఆఫ్ లా యాక్చువల్లీ. అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ హ్యాస్ మోర్ టు ఇట్ దాన్ నాట్ జస్ట్ ఫెయిర్ అప్లికేషన్ ఆఫ్ లా. సో ఇట్స్ ఇది. So UPSC took the interpretation and should follow that. Yes. Due process of law అంటే మనం అప్డేట్ అవుతూ ఉండాలి కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ యాక్ట్స్ అవి మనకి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాలో ముస్లిం మ్యారేజ్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్ మనం అప్డేట్ చేసుకుంటూ వస్తుంది కదా సార్. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంది ఐడియా ఉంది? అదే ఆల్రెడీ ఉన్న లాస్ ని మనం అమెండ్ చేయడం. నో, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే అది కాదు. ఇట్ షుడ్ బి ఫెయిర్ అప్లికేషన్. అంటే మనీకా గాంధీ ఇండియా కేసు తెలీదా? మనీకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సో అక్కడ ఎమర్జ్ అయింది. సో ఇప్పుడు సింప్లీ పుట్, యు ఆర్ ఎ రిచ్ గాయ్, ఒక యాక్సిడెంట్ చేశాడు. పూర్ గాయ్ యాక్సిడెంట్ చేశాడు. పనిష్మెంట్ ఈక్వల్ గా ఎంత ఉంటే అంత ఇవ్వడం ఈస్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. బట్ కన్సిడరింగ్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్, ఈ రిచ్ గాయ్ పూణే పోస్ట్ కేసు తీసుకోండి. సో అతను తాగేసి he did not even care about it and he did not care about consequences and అతను యాక్సిడెంట్ చేశాడు. టేక్ ఏ పూర్ గై, సమ్ ఇట్స్ ఏ ఫిక్షన్ ఏదైనా అనుకోండి, ఇమాజిన్ హైపోథెటికల్లీ. అతను బ్రేక్ ఫెయిల్ అయ్యిండొచ్చు కారులో, మేబీ రిపేర్ కండిషన్ బాగాలేదు, ఆర్ అతను వాళ్ళే మిస్టేక్ చేసి అడ్డొచ్చుండొచ్చు, చేశారు. సో యూ షుడ్ కన్సిడర్ ద కాంటెక్స్ట్. ఇప్పుడు ఇతనికి 14 years, ఇతనికి 14 years జైలు శిక్ష ఇస్తే ఎలాగా? దట్ ఈస్ నాట్ ఫెయిర్ అప్లికేషన్. దట్ డజంట్ అది. సో ఇక్కడ కాంటెక్స్ట్ కన్సిడర్ చేసి ఇక్కడ కాంటెక్స్ట్ కన్సిడర్ చేస్తారు. ఇక్కడ ఇంటెన్షనల్ గా చేశారు, ఇక్కడ ఇంటెన్షనల్ గా చేయలా, అండ్ హీ హాస్ సంథింగ్ అదర్ కాంటెక్స్ట్ అన్ని అప్లై చేస్తారు. సో మేబీ ఇక్కడ 5 years ఇవ్వచ్చు, ఇక్కడ 14 years ఇస్తారు. దట్ ఈస్ డ్యూ అప్లికేషన్. నేను చాలా నీకు అర్థం అవడానికి ఒక రూడిమెంటరీ ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. సో అదే డిఫరెన్స్. సో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనుకుంటే స్ట్రిక్ట్ గా అనుకుంటే ఇంతే, నీకు 14 ఇవ్వాలి, నువ్వు కావాలని చేసినా నీకు 14 ఇస్తా, నీకు తెలియక చేసినా నీకు 14 ఇస్తా ఉంటుంది కదా. మిస్టేక్స్ అవుతాయి అది, అందువల్ల కొంచెం లీనియెంట్ జడ్జ్మెంట్స్ వస్తాయి. సో నేను ఇది ఎందుకు చెప్తానంటే బికాస్ ఇట్ ఎమర్జెస్ ఫ్రమ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అది. అండ్ ఇప్పుడు ఇతను 14 years ఇస్తే అక్కడ అతనికి జస్టిస్ జరగనట్టు, బికాస్ అతను కావాలని చేయాలనుకున్నది కాదు, అతని కండిషన్స్ అలా, ఆ చుట్టుపక్కల సర్కమ్స్టాన్సెస్ అలా అయ్యేలా చేసి ఉండొచ్చు, ఎవరో ఎక్కడో అడ్డొచ్చి ఉండొచ్చు, అతను తప్పించిపోయి ఇంకొకరిని గుద్దేసి ఉండొచ్చు, ఎలా చెప్తావు? సో ఇట్స్ అబౌట్ కాంటెక్స్ట్. అదే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో దట్ ఈస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఇది కూడా ఆర్టికల్ 14 ఇంక్లూడెడ్ మనకి. మనీకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తర్వాత నుండి అప్పుడు దాకా ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఫాలో అవుతున్నాం. ఆ తర్వాత నుండి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా స్టార్ట్ చేసాం. ఇట్స్ నాట్ అబౌట్ హిందూ ముస్లిం యాక్ట్, హిందూ యాక్ట్, ముస్లిం యాక్ట్, అదొకటే కాదు. ఓవరాల్ ఎవ్రీవేర్ వీఆర్ స్టార్టింగ్ టు అప్లై డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అది. సో నేను మీకు ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పాను అది. యూ కెన్ ఫైండ్ అదర్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. రీడ్ మోర్ అబౌట్ ఇట్. క్లారిటీ ఉండాలి దీంట్లో. ఈ క్వశ్చన్ క్లారిటీ చాలా మందికి ఒక లెవెల్ ఆఫ్ అట్లీస్ట్ డీసెంట్ క్లారిటీ ఉంది, బట్ ఇట్స్ వెరీ పొలిటికల్ థియరీ క్వశ్చన్ యాక్చువల్ గా. సో 2 కన్ఫ్యూజింగ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఈ 2 కంటెండింగ్ ఆప్షన్స్ లో మోర్ బ్రాడ్ అండ్ మోర్ సూటబుల్ ఏది అనేది తీసుకున్నారు. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ క్వశ్చన్ టు గెట్ రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్. క్వశ్చన్ డిఫికల్ట్ కాదు ఎగ్జామ్ లో ఏసీ, ఎందుకంటే 2 కంపీటింగ్ ఉన్నాయి. అండ్ మనకి ఫెయిర్ అప్లికేషన్ లానే అనుకుంటాం, ఎందుకంటే వీఆర్ జిఎస్ స్టూడెంట్స్. ఇఫ్ యూ హ్యావ్ ఆంథ్రోపాలజీ, మ్యాథ్స్ ఇలా ఆప్షనల్స్ ఉంటే తెలీదు, టీఓఎన్జీ పెట్టలేరు అందరూ. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఆ యాంగిల్ డిఫికల్ట్ క్వశ్చన్. బట్ డూ
టేక్ వాట్ యూపీఎస్సీ హాస్ గివెన్. యూపీఎస్సీ రేపు ఇది ఇవ్వకుండా ఓన్లీ ఇది ఉంది వేరేదేదో ఇచ్చిందంటే దెన్ యూ షుడ్ గో ఫర్ ఫెయిర్ అప్లికేషన్ ఆఫ్ లా. దట్ ఈస్ సంథింగ్ యూ షుడ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఇప్పుడు రేపు ఏదైనా ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ లేదు, ఆప్షన్ ఇంకేదో ఉంది, సంథింగ్ ఎల్స్, అండ్ సేమ్ ఇంకేవే ఆప్షన్స్ ఉన్నాయి. యూ షుడ్ గో ఫర్ సి. సుధీర్ ఏమంటావు? నేను చెప్పేది కరెక్టేనా? ఓకే కదా. సో ఐ హోప్ యూ గెట్ ఇట్. పాలిటీ లాగా వన్ లైనర్ క్వశ్చన్స్ చాలా వస్తాయి, 3 క్వశ్చన్స్ అయినా ఉంటాయి ఎవ్రీ పేపర్లో. యూ షుడ్ ట్రై టు గెట్ దమ్ రైట్. ఇది చాలా కష్టం. ఇట్స్ ఓకే ఇఫ్ యూ డోంట్ గెట్ ఇట్ బికాస్ 90% ఆఫ్ ద పీపుల్ డింట్ గెట్ ఇట్. బట్ ఇన్ జనరల్ పీవైక్యూస్ చూడండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకు ఇచ్చాడో క్లారిటీ తెచ్చుకోండి, ఇన్ డెప్త్ కాన్సెప్చువల్ క్లారిటీ. సో మార్క్ చేయొచ్చు. ఎవ్రీ ఇయర్ 4 క్వశ్చన్స్ అలా వస్తాయి అనుకుంటా, 3-4. సో యూ షుడ్ బి ఏబుల్ టు డూ దట్. సో 32. Consider the following statements. In India, prisons are managed by state governments with their own rules and regulations for the day-to-day administration of prisons. Statement 2. In India, prisons are governed by the Prisons Act 1894, which expressly kept the subject of prisons in the control of provincial governments. Why do you think it's we? See, don't statement explanation questions low. Don't go to be easily. If they are highly related, they explain each other in some way. Direct relation, correlation established aitante it certainly explains the statement. Direct ga kaakunda distant correlation establish chestunaru. Direct linkage lenappudu you can go for B. If you know both the statements are correct, మోస్ట్లీ ఏనే ఉంటుంది ఆన్సర్ చాలా వాటిల్లో. లాస్ట్ 3 years చూడండి మళ్ళీ మీరు. సో 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అయితే ఏనే ఉంటున్నాయి చాలాసార్లు ఆన్సర్. నిన్న కార్బన్ రిసోర్సెస్ చూసాం చూడు, ఒక క్వశ్చన్ 20 నిన్న కార్బన్ మార్కెట్స్. సో దాంట్లో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఇన్ దర్ ఓన్ ఆస్పెక్ట్, బట్ డైరెక్ట్ లింకేజ్ లేదు ఇక్కడ. సో ఇఫ్ యూ నో ప్రిజన్స్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్, పోలీస్, ప్రిజన్, ల్యాండ్, లా అండ్ ఆర్డర్, ఇవన్నీ యూ షుడ్ హ్యావ్ సమ్ ఫెయిర్ ఐడియా అబౌట్ దీస్ సబ్జెక్ట్స్. సో prisons are managed by state governments with their own rules and regulations. State subject అంటే వాళ్ళు ఓన్ చేసుకోవచ్చు ఫర్ ద డే టు డే అడ్మినిస్ట్రేషన్. ఇట్ మేక్ సెన్స్, కరెక్టే, స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మన మోస్ట్ ఆఫ్ ద యాక్ట్స్ అన్ని చాలా వరకు ఇప్పుడు బిఎన్ఎస్ ఇవన్నీ తీసుకొచ్చారు. స్టిల్ ప్రిజన్ యాక్ట్ ఏం మార్చలేదు, కీప్ ఇట్ ఇన్ మైండ్. ఇప్పుడు ఐపీసీ ఇవన్నీ సిఆర్పిసి మార్చి ఇప్పుడు బిఎన్ఎస్ వేరేది కూడా తీసుకొచ్చారు. సో అవన్నీ తీసుకొచ్చారు. బట్ రెస్ట్ ఆఫ్ ద యాక్ట్స్ చాలా వరకు ఇలాంటివన్నీ ఓల్డర్ యాక్ట్సే వాడతాం మనం. పోలీస్ యాక్ట్ అప్పుడు 1860 ఒకటి ఉంటుంది, 1861. ప్రిజన్స్ యాక్ట్ 1894. అప్పటికి అవే యాక్ట్సే వాడతాం, అవే ఉంటాయి మనకి కంటిన్యూ అవుతుంటాయి. వీ మేక్ రూల్స్, వీ మేక్ అమెండ్మెంట్స్, విల్ డూ సంథింగ్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఏ స్టేట్ కాదు. సో ఇప్పుడు చూసారంటే ఇన్ ఇండియా ప్రిజన్స్ ఆర్ గవర్న్ బై ప్రిజన్స్ యాక్ట్ 1894, విచ్ ఎక్స్ప్రెస్లీ, మేబీ యూ కెన్ ఓవర్ థింక్ అబౌట్ దిస్ వర్డ్, kept the subject of prisons in the control of provincial governments. That confused few people. C mark చేస్తారు. But because it is state subject, state గా మెన్షన్ చేసి ఉండొచ్చు. వాడు ఇంత స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే, సపోజ్ చూడండి ఒక్కసారి, ఈ స్టేట్మెంట్ ఖచ్చితంగా ఎలా చెప్పాలి, ఎవరన్నా బుక్ లో రాసుంటాలి ఆర్ కుకప్ చేయాలి. ఈ రెండే ఎక్కడైనా ఎప్పుడైనా చేసేది. అండ్ దిస్ లుక్స్ లైక్ ఏ కుక్డ్ అప్ స్టేట్మెంట్. కానీ ప్రావిన్షియల్ గవర్నమెంట్ అంటే, కానీ ఈ స్టేట్మెంట్ లో కన్సిస్టెన్సీ ఉంది. ఎందుకంటే మనకు తెలిసింది ఏంది, ప్రిజన్స్ యాక్ట్ అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు, అదే వాడుతుంటారు. బట్ మనకి స్టేట్ సబ్జెక్ట్ అని క్లియర్ గా తెలుసు. జస్ట్ ఏంటంటే వాట్ వీ డోంట్ నో ఇస్ whether it has expressly kept the subject of prisons in the control of provincial government అన్నది ఒక్కటే తెలియదు. కానీ ఎక్కడన్నా తెలియాలంటే ఎక్కడో చోట మెన్షన్ చేయాలి. అండ్ ఒకటేంటంటే 1890s లో ఇలా స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ ఇలా లేదు. ఇప్పుడు దట్ ఈస్ ఫ్రమ్ అవర్ కాన్స్టిట్యూషన్ 1947 తర్వాత 1935లో లిస్ట్స్ ఉన్నాయి, యూనియన్, ఫెడరల్ లిస్ట్, ప్రావిన్షియల్ లిస్ట్ అని. బట్ దాని ముందు లేదు. సో అప్పుడు దాకా ఈ కంట్రోల్ ప్రావిన్షియల్ గవర్నమెంట్స్కే ఉండాలి అంటే సమ్హౌ ఇట్ షుడ్ హ్యావ్ మెన్షన్డ్. సో అందువల్ల ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఇన్ డెప్త్ థింకింగ్ ఇలా కరెక్ట్ రావాలంటే. ఓవర్ థింక్ చేస్తే ఖచ్చితంగా రాంగ్ వెళ్తాము. నేను ఇది కంప్లీట్లీ హైండ్ సైట్ లో చెప్తున్నాను. బట్ ఓవర్లుక్ చేసేసుకొని, ఎందుకంటే ప్రావిన్షియల్ గవర్నమెంట్ అప్పుడు ప్రావిన్షియల్ గవర్నమెంట్స్, అప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ అనేవాళ్ళు కాదు.
మెన్షన్ చేసి ఉంటారు బికాస్ ఇట్ ఈస్ స్టేట్ సబ్జెక్ట్. అప్పటి నుంచే ఇచ్చుంటేనే మనకి మోస్ట్ ఆఫ్ ద ప్రాక్టీసెస్ అన్ని బ్రిటిష్లో ఏమి ఇచ్చి వదిలితే అవే కంటిన్యూ అవుతున్నాం. దే అన్లెస్ రిక్వైర్డ్ వీ వోంట్ మేక్ చేంజెస్. ఆర్ గవర్నమెంట్ వర్క్స్ లైక్ దట్. మనం ఏది హెరిటేజ్ ఉంది ఆ హిస్టరీ ట్రెడిషన్స్ అవే ఫాలో అవుతాము. అన్లెస్ చేంజెస్ ఆర్ రిక్వైర్డ్, మోడర్నైజేషన్ రిక్వైర్స్, అవి చేంజెస్ తీసుకొస్తాం. అందుకే చాలా ప్రాక్టీసెస్ ఇంకా ఓల్డ్ వే ఉంటాయి మనవి. సో ఖచ్చితంగా అప్పుడు స్టేట్లో లేకపోతే ఇప్పుడు స్టేట్లోకి రాదు. అదేమి బికాస్ ఇట్స్ బిగ్ డీల్. సో నేను ఇంత కూడా ఓవర్ థింక్ చేయలేదు. సో మోస్ట్లీ ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఆ ఓల్డ్ యాక్ట్సే వాడతాము అండ్ స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి అప్పటి నుంచి కూడా స్టేట్లోనే ఉంటుంది. అందుకే ఉంటుంది అనుకున్నా. ఎక్స్ప్రెస్లీ అనేది నేను ఓవర్ థింక్ చేయలేదు అక్కడ. ఎందుకో ఐ థాట్ ఆ రోజు అనిపించింది. ఐ థాట్ ఎందుకంటే ఇది నాకు సింక్ అయ్యాయి. ఈ ఒక్క వర్డ్ మీద నేను పెట్టాలా వద్దా అని అర్థం కాల. అది యాక్చువల్గా కన్ఫ్యూజింగ్ క్వశ్చన్. చాలా మంది ఆ ఎక్స్ప్రెస్లీ అన్న వర్డ్ నిజంగా రాసుంటుందా అన్నది ఇట్ ఈస్ ఏ కన్ఫ్యూజింగ్ థింగ్. ఏ అండ్ సిలోకి వస్తారు. ఇట్స్ యాక్చువల్లీ 50-50 క్వశ్చన్ అనుకోవచ్చు. అది కరెక్టే, కానీ బి రాకూడదు. ఎందుకంటే ఇక్కడ స్టేట్ లిస్ట్ అని మెన్షన్ ఇక్కడ ప్రావిన్షియల్ అప్పుడు ఇప్పుడు స్టేట్ లిస్ట్ అని మెన్షన్ చేశారు. అందువల్ల ఈ స్టేట్మెంట్ ఇట్స్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ సెల్ఫ్. దాంట్లో ప్రాబ్లం లేదు, ఇది కరెక్ట్ అయితే. సో బట్ నేను చెప్పాను కదా, ఇది నాకు హైండ్ సైట్లో అర్థమైంది. అప్పుడు లిస్టులు లేవు. సో ఇఫ్ యూ ఏం చేసినా అన్ని పైన గవర్నర్ జనరల్ త్రూ వైస్రాయ్ జరిగేవి. సో ఇప్పుడు నేను ఇది ప్రావిన్షియల్ గవర్నమెంట్ ఇవ్వాలి అని క్లియర్గా చెప్పాలి అంటే దే షుడ్ హావ్ మెన్షన్డ్ సమ్వేర్. ఇది నాకు హైండ్ సైట్లో అర్థమైంది. ఇది మీకు ఇప్పుడు చెప్తున్నా. సో యూ మైట్ హావ్ టు థింక్ సమ్ టైమ్స్ లైక్ దట్. ఇది ప్రాక్టీస్ తెలుస్తుందేమో, బట్ అక్కడ ఇఫ్ యూ డోంట్ ఓవర్ థింక్ యూ కెన్ మార్క్ ఇట్. ఈ ఎక్స్ప్రెస్లీ అనేది కాకుండా మిగతాదంతా చూడండి. ఆ వర్డ్స్ ఒక్కటి తీసేయండి, ఈ ఒక్క వర్డ్ తీసేస్తే అంతా సింక్ అయిపోద్ది. ఇట్స్ ఆల్ బెనిఫిట్ ఆఫ్ హైండ్. సమ్ టైమ్స్ తర్వాత చాలా చెప్పచ్చు. ఎగ్జామ్లో పీపుల్ 50-50లోకి వెళ్ళారు ఈ క్వశ్చన్కి. సో అందుకే ఈ క్వశ్చన్ చాలా మంది రాంగ్ కూడా పెట్టారు. ఎందుకంటే ఎక్స్ప్రెస్లీ అనే వర్డ్ చెప్పి అప్పుడు ఇన్స్టిట్యూట్ కీ ఇచ్చి అందరు చాలా సీల్ ఇచ్చారు. సో ద లాజిక్ నాకు అర్థమైంది ఏంటంటే తర్వాత అప్పుడు మెన్షన్ చేయాలి అని. సో ఇట్స్ డిఫికల్ట్, బట్ స్టార్ట్ టు థింక్ లైక్ దిస్. అంటే ఇప్పుడు మీరు దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే ఓల్డ్ యాక్ట్స్లో ఇలా లిస్టులు పేర్లు ఇలా క్లియర్గా ఉండవు. ఏది కావాలన్నా చాలా వరకు ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయాలి. సో ఇట్స్ ఎ లెర్నింగ్. ప్రావిన్షియల్ అంటే స్టేట్. అప్పటికే స్టార్ట్ అయ్యాయి ప్రావిన్షియల్ గవర్నమెంట్స్. కంప్లీట్ డీసెంట్రలైజేషన్ కాదు యాక్చువల్లీ. సెంట్రలైజేషన్ అయింది, ఆ తర్వాత స్లోగా డీసెంట్రలైజేషన్ అవుతుంది. ప్రాసెస్ స్కోప్ ఉండొచ్చు. మేబీ యూ షుడ్ కీప్ ఇన్ యువర్ మైండ్ లైక్ దట్. స్లోగా డీసెంట్రలైజ్ చేస్తూ వచ్చారు బికాస్ మెనీ పీపుల్ ఆర్ డిమాండింగ్ కంట్రోల్ టు ఇండియా. ఇండియన్స్ ఇంక్లూడ్ చేయండి, తర్వాత డీసెంట్రలైజ్ చేయండి. ఇట్స్ గెటింగ్ డిఫికల్ట్ ఫర్ ద బ్రిటిష్ పీపుల్ టు మేనేజ్ కంప్లీట్లీ సెంట్రలైజ్ అన్ని. ఎందుకంటే సెంట్రలైజ్ చేసేస్తే ప్రొటెస్ట్ ఎక్కువ అవుతున్నాయి, స్టెబిలిటీ మెయింటైన్ చేయలేకపోతున్నారు సెక్యూరిటీ. సో కొన్ని ఫంక్షన్స్ ప్రావిన్షియల్ గవర్నమెంట్స్కి ఇచ్చేస్తున్నారు సో దట్ కంట్రోల్ ఈజీగా మెయింటైన్ చేయొచ్చు అని. సో ఇది అలా చేసి ఉండొచ్చు. అండ్ ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, హెరిటేజ్ మనం మార్చాం. సో అప్పుడు ఖచ్చితంగా స్టేట్లో ఉంది కాబట్టి ఇంకా స్టేట్ కంటిన్యూ. అప్పుడు యూనియన్లో ఉంటే ఇప్పటికీ యూనియన్లోనే ఉండేది, ఆర్ అట్లీస్ట్ మేబీ కాంకరెంట్కి వచ్చేదేమో. సో అది మారదు. సో అది గుర్తుపెట్టుకోండి. ఈ జనరల్ ఐడియా ఇది. సో ఈ ఎక్స్ప్రెస్లీ అనేది ఇట్ విల్ హెల్ప్ యూ టు. అది ప్రాబబ్లీ ఖచ్చితంగా ఓవర్ థింక్ చేస్తారు. మీరు సి పెట్టారంటే ఇట్స్ నాట్ లైక్ యూ డిడ్ మీరు నిజంగా మీరు సరిగ్గా ఆలోచించలేదని కాదు. మన ప్రిన్సిపల్స్ కన్సిస్టెంట్ గానే పోతున్నాము. అది సమ్ టైమ్స్ ఇట్ వోంట్ వర్క్అవుట్ అంతే. ఈ పేపర్ అసలు చాలా వర్క్ అవ్వవు, అందుకే కట్ ఆఫ్ 75. ఎవ్రీ టైం బాగా స్కోర్ చేసే వాళ్ళు కూడా 80s లోనే స్కోర్ చేసేవారు, 100 స్కోర్ చేసేవాళ్ళు. సో వస్తున్నాయి యాక్చువల్లీ 21, 22లో వచ్చింది, 24, 3లో వచ్చింది. చదవద్దంట, ఏం చదవద్దంట, ఏం అవసరం లేదు బా. ఈ క్వశ్చన్స్ నీకు చదవాలా దీనికి ఎక్స్ప్లిసిట్గా? ఏమని చదువుతావు? ఏదైనా ఎక్కడైనా నీకు కొంచెం మెటీరియల్ ఒక 2 pages లైక్ PT 365 ఇంకెక్కడ ఏదైనా సోర్స్లో కానీ కొంచెం ఉంటే చదువుకో చాలు. క్వశ్చన్లో ఎలా ఇచ్చాడో చూసుకో. ఈ క్వశ్చన్ నువ్వు ప్రిజెంట్ అనేది స్టేట్ సబ్జెక్ట్ అన్న ఒక్క నాలెడ్జే దీనికి కావాల్సింది, ఇంకేం అక్కర్లేదు. దర్ ఇస్ నథింగ్ యూ ఆర్ గోయింగ్ టు రీడ్ అబౌట్ ఇట్. ప్రిజెంట్లో ఎలా ఫంక్షన్ అయ్యిద్ది జనరల్ ఐడియా ఉంటుంది కదా, అది చాలు. అంతే, చదవాల్సినంత కథ ఏం లేదు దీంట్లో. 33 ఇలాంటి ఇది బేసిక్ క్వశ్చన్. అగైన్ దర్ ఇస్ నథింగ్ ఐ కెన్ టీచ్ యూ ఇన్ దిస్ థింగ్. యూ షుడ్ నో NCERT, ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్.
చీఫ్ పర్పస్. ఆన్సర్ ఏమనుకుంటున్నారు? సి. యా, అంతే. దీంట్లో దేర్ ఇస్ నథింగ్ ఐ కెన్ టెల్ ఇన్ దిస్ థింగ్ స్పెషల్గా. ఎందుకంటే ఇది చదవకపోతే ఆ ఎన్సీఆర్టీ మళ్ళీ మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఫస్ట్ 2 చాప్టర్స్ ఎస్పెషల్లీ పర్పస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎందుకు తీసుకొచ్చారు, ఇంకా మిగతాయి కూడా మీరు ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్ కానీ డిపిఎస్పీస్ కానీ ఎందుకు దాని వెనకాల ఉన్న ఫిలసాఫికల్ థాట్ ఆ బుక్ లో బాగా మెన్షన్ చేస్తారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్. ఓకే, ఈ క్వశ్చన్స్ యాక్చువల్గా వచ్చాయి ఇంతకు ముందు, వేరే సార్లు కూడా రిపీట్ అయ్యాయి. పర్పస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కానీ ఇవి. సో అవి చూసుకోండి. ఈవెన్ కొన్ని కుదిరితే లాస్ట్ 2-3 years సిడిఎస్ పేపర్స్ ఉంటాయి కదా, అవి సిఏపిఎఫ్ కొంచెం చూడండి. జస్ట్ పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ సరిపోతాయి. మిగతా ఎందుకంటే సైన్స్ అంటే 2 డీప్ ఇచ్చేస్తాడు, ఏవేవో అడుగుతాడు అవి ఇవి అని, అవి వేరేలా ఉంటాయి. బట్ పాలిటీ, హిస్టరీ అండ్ ఐ థింక్ జాగ్రఫీ చూసుకోవచ్చు కావాలంటే, కానీ అంత డెప్త్లో ఏమి ఉండదు. మన దాంట్లోనే బాగానే అడుగుతారు. కుదిరితే చేసేయండి, ఏం కాదు, ఇట్స్ ఓకే, యూ కెన్ డూ. బట్ మెయిన్ నేను చెప్పిన 3 అయితే పక్కా చేయాలి. 34. In India, which one of the following constitutional amendments was widely believed to be enacted to overcome the judicial interpretation of fundamental rights? Again, another controversial question. Exactly. చాలా మందికి కన్ఫ్యూజన్ ఉండింది. సో యూపీఎస్సీ deleted this question, don't worry. So it actually 2 వస్తాయి, ఇంటర్ప్రిటేషన్ ఉంది రెండిట్లో ఉంది. యూపీఎస్సీ డిలీట్ చేసింది. కొందరు 40 seconds, నేను 40 seconds పెట్టా అనుకుంటా. నేను 40 seconds పెట్టాను. ఫస్ట్ పెట్టారు చాలా మంది. దేర్ వాస్ లాట్ ఆఫ్ డిబేట్ అండ్ యూపీఎస్సీ డిలీటెడ్ దిస్ క్వశ్చన్. సో రెండిట్లో ఉంది కొంత. ఇప్పుడు మీకు చూడాల్సింది ఏంటంటే ఈ అమెండ్మెంట్స్ లో ఏం చేశారు మీకు అంత క్లారిటీ ఉండాలి. డూ లెర్న్. ఫస్ట్ అమెండ్మెంట్ లో ఏం చేశారు అవి అలా పోస్ట్ చంపకం దొరైరాజన్ కేసు తర్వాత 9th షెడ్యూల్ ఇంట్రడ్యూస్ చేశారు. యాక్చువల్ అక్కడే వస్తుంది. సారీ, నేను కూడా ఓవర్కమ్ జ్యుడిషియల్ అయితే నేను కూడా ఫస్ట్ అమెండ్మెంటే పెట్టాను. 9th షెడ్యూల్ ఇంట్రడ్యూస్ చేసి దాంట్లో లాస్ పెడితే దాంట్లో దే కాంట్ జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ చేయలేదు. జ్యుడిషియరీ కింద రాదు, స్క్రూటినీ కింద. జ్యుడిషియల్ రివ్యూ ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ వైలేట్స్ Part 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ విల్ స్టే వ్యాలిడ్. సో అందువల్ల నేను ఫస్ట్ అమెండ్మెంట్ పెట్టేశాను నేను 42. కానీ 40 seconds లో కూడా దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఐ థింక్ ఇట్స్ బెటర్. డిస్ట్రిక్ట్ వర్క్స్ అనేది అవుట్ ఆఫ్ పర్వ్యూ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా వేరే కూడా ఉంటాయి 40 seconds. యాక్చువల్లీ 40 seconds ఈజ్ లైక్ వెరీ లార్జ్ మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. సో దాంట్లో ఏదో ఇంకోటి కూడా ఉంది. యాక్చువల్లీ ఇట్ వాస్ బిట్వీన్ 1 and 40. అంటే దేర్ ఇస్ అ రీజన్ యూపీఎస్సీ డిలీటెడ్ దిస్ క్వశ్చన్ బికాస్ 2 వస్తున్నాయి. ఎమర్జెన్సీ కూడా ఎమర్జెన్సీ టైంలో చేశారు. ఏ అమెండ్మెంట్ ఈ కాంటెక్స్ట్ లోకి వస్తుందో నాకు గుర్తులేదు. దాంట్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. దాంట్లో డిపిఎస్పీలు యాడ్ చేశారు, ఫండమెంటల్ రైట్స్ డ్యూటీస్ యాడ్ చేశారు, ఫండమెంటల్ రైట్ టు ప్రాపర్టీ తీసేశారు. సో ఇలా చాలా సారీ రైట్ టు ప్రాపర్టీ తీసేసింది 44. సారీ. సో చాలా చేశారు, చేంజెస్ చేశారు. సో ఐ డోంట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ యాడ్ చేశారు కొత్తగా. సో దాంట్లో 352, 356 మార్చారు. అవి మళ్ళీ 44 లో కొన్ని రిట్రాక్ట్ చేసేసారు తీసేసి. సో యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఈజ్ సంథింగ్ యూ షుడ్ హ్యావ్ ఇన్ యువర్ మైండ్. చాలా క్లియర్గా గుర్తుండాలి. అమెండ్మెంట్ 1, 7, 25, 24, 39, 38, 42, 44, 61 అండ్ 52nd. ఇంకా 84, 85, 86, 91, 99, 100, 101. ఇంకా రీసెంట్ వచ్చి లాస్ట్ 5-6 అమెండ్మెంట్స్ మొత్తం చూసుకోండి క్లారిటీ. 103 లేటెస్ట్ అనుకుంటా. 104 or 103. సారీ 106 చాలా ఐఎమ్ సారీ. 106 విమెన్ రిజర్వేషన్ది. సో ఇంకా చాలా వచ్చాయి. సో లాస్ట్ 5-6 అమెండ్మెంట్స్ అండ్ లాస్ట్ 10 years అయినవి యూ షుడ్ హ్యావ్ క్లారిటీ. ఎందుకంటే 99th అమెండ్మెంట్ మీద వచ్చింది, 100th అమెండ్మెంట్ మీద కూడా క్వశ్చన్ వచ్చింది. సో క్వశ్చన్స్ రెగ్యులర్గా వస్తాయి అమెండ్మెంట్స్. సో యూ షుడ్ హ్యావ్ అన్ ఐడియా. సో ఇది యాక్చువల్లీ 1 and 2 పెట్టుకుంటుంది. సో యూపీఎస్సీ డిలీట్ చేసింది. యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. సో 35. Consider the following organizations or bodies: NCBC, NHRC, Law Commission, Consumer Dispute Redressal Commission.
Very basic question. Very easy question. Only NCBC. Only one. That's it. 36. Consider the following statements. If the election of the President of India is declared void by Supreme Court of India, all acts done by him or her in the performance of duties of his or her office of President before the date of decision becomes invalid. Next, election for the post of the President of India can be postponed on the ground that some legislative assemblies have been dissolved and elections are yet to take place. Third statement, when a bill is presented to the President of India, the Constitution prescribes time limits within which he or she has to declare his or her assent. Answer? ఉపేంద్ర కొంచెం రీడింగ్ స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోండి బికాస్ ఇట్ ఈస్ ఎసెన్షియల్. పాస్ అయింది, ఆ క్వశ్చన్ పెట్టాలి నువ్వు ఎట్టైనా, బికాస్ దిస్ ఈస్ ఎ బేసిక్ పాలిటీ క్వశ్చన్ అండ్ ఇలాంటి కామన్ నాలెడ్జ్ ప్రెసిడెంట్ ఇలా క్వశ్చన్స్ వదలకూడదు. యూ షుడ్ మార్క్ ఇట్. టెల్ మీ, ఐ కెన్ వెయిట్. మీ అందరికి ఓకేగా? మీ అందరికి ఓకే కదా? హౌ డిడ్ యూ అంటే ఎలా సాల్వ్ చేశారు? ఆన్సర్ కరెక్టే. ఆన్సర్ 1 అది ఆప్షన్ 1 బేసిక్ ఐ థింక్ ఫ్యాక్ట్, అది ఐడియా ఉండాలి ప్రెసిడెంట్ గురించి. లక్ష్మీకాంత్ చాలాసార్లు ఉంటుంది. సెకండ్ థర్డ్ స్టేట్మెంట్ ఎలా? మీ ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. అంటే ఎవ్రీ ఇయర్ ఎక్కడ ఎలక్షన్స్ అవుతుంటాయి. సో ప్రెసిడెంట్ ఎలక్షన్ టైంలో ఏదో ఒక స్టేట్ ఎలక్షన్ అంటే ఆ రీజన్ మీద ఎప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్ పోస్ట్పోన్ అయింది మనం దిగలేదు. ఐ యూస్ టు వింటుండే ఇది ఓకే, ఇట్స్ ఫైన్. నేను చదవలేదు కదా, సారీ. బట్ ఈ స్టేట్మెంట్ ఐడియా ఉంది, మిగతా ఏం ఐడియా లేదు. ఇఫ్ ఇట్ అది అంత పెద్ద రీజన్ అయితే యాక్చువల్గా తెలుస్తాయి, ఎట్టొకటి తెలుస్తాయి. చదవట్లేదు. సో బీ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ నాలెడ్జ్ అగైన్. అంటే ఈ స్టేట్మెంట్ నేను వెళ్ళలేదు. టైం ఈ 1 and 3 తెలుసు. సెకండ్ 1 చాలా మందికి అదే నాకు తెలియదు. తప్పు చేస్తావు, ఇప్పుడు ఆన్సర్ తప్పెట్టేస్తావు. అంత ఇంకొక వే లేదు దానికి, వే అవుట్. ఇమాజిన్ అంటే నాకు అది తెలియాలి. అది ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బేసిక్ నాలెడ్జ్. కానీ థింక్ ఇన్ దిస్ వే, అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ నథింగ్ బట్ హీఈస్ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ. ఆఫీస్లో ఏదైనా ఎలక్షన్ తీసేశారని చెప్పి ఏదో ఫర్ సమ్ రీజన్ అతను చేసిందంతా తప్పు అయిద్ది, తప్పు అది అసలు పని చేయదు అన్నది టూ ఎక్స్ట్రీమ్. బికాస్ హీఈస్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ కంట్రీ. ఏం చేసినా, ఏ గవర్నమెంట్ ఏం బిల్ పాస్ చేసినా అది ప్రెసిడెంట్ సైన్ చేస్తాడు. సో ఇఫ్ ఒక 2 years లో గవర్నమెంట్ బిల్ పాస్ చేసిన బిల్స్ అన్ని ఇన్వాలిడ్ అయిపోతాయి కదా. సో ఏదైనా ఇది కామన్ నాలెడ్జ్. ఇది ఎక్కడ వినరు, అంటే నేను చదవలేదు ఎక్కడ. ఇది చదివాను, ఇది చదవలేదు. బట్ ఇది చదవకపోయినా ఇట్ డజంట్ మేక్ సెన్స్. అండ్ నిజంగా ఇంత ఒక ఎలక్షన్స్ జరగకపోతే ఇది స్పెషల్ పాయింట్ ఎక్కడో చోట వినేవాళ్ళం. ఇట్స్ కుక్డ్ అప్ స్టేట్మెంట్ యాక్చువల్లీ. సో ఇదేమి లక్ష్మీకాంత్లో ఉండుంటే లైక్ ఇట్స్ ఫేర్. ఈ రెండైతే ఉన్నాయని తెలుసు. ఉంటుంది, ఇది ఉంటుంది, ఇది పక్కా ఇది ఖచ్చితంగా ఉంది, ఇది కూడా ఉంది. టైం లిమిట్ ఏం లేదని చెప్పి ఎక్స్ప్లిసిట్ గా రాస్తారు. సో అందుకే ఎక్కడ ఏమి ఎప్పుడు ఓకే, థ్యాంక్ యూ. అది తెలియదు యాక్చువల్ నాకు సెకండ్ స్టేట్మెంట్ ఉందని. సో ఇట్స్ ఈజీ క్వశ్చన్ ఓన్లీ. జస్ట్ ఒకవేళ మీకు తెలియకపోయినా ఇది నిజంగా ఇంత పెద్ద విషయం, అంటే ఎలక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ పోస్ట్పోన్ చేసుకోవచ్చు జస్ట్ బికాస్ సమ్ స్టేట్స్ లేదు అనేది ఇట్స్ ఎ బిగ్ డీల్. పోస్ట్పోనింగ్ ఎలక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇస్ బిగ్ డీల్. ఖచ్చితంగా అలాంటి స్కోప్ ఉంటే, అలాంటి కాన్సెప్ట్ ఉంటే తెలుసుంటుంది మనకి. సో వినలేదు, ఎప్పుడు వినలేదు. 3 years ఆఫ్ ప్రిపరేషన్, 3-4 years ఆఫ్ ప్రిపరేషన్ అయింది. చాలాసార్లు పాలిటీ చదివాం, టెస్టులు రాసాం, PYQs చేసాం, ఎక్కడా వినలేదు దీని గురించి. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇట్స్ రాంగ్.
ఎందుకంటే చదువుంటారు ఎక్కడో చోట. పాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్నోసార్లు చదివి రివైజ్ చేసి ఉంటారు. ఒక్కసారి నాకు ఎక్కడో చోట మీ ఫ్రెండ్స్తో డిస్కషన్ వస్తుంది. టెస్ట్ సిరీస్లో ఏదైనా క్వశ్చన్లో చూస్తుంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ టెస్ట్ సిరీస్ అన్ని ఏదో ఒక స్టేట్మెంట్, ప్రతి స్టేట్మెంట్ వాడదానికి చూస్తారు. ఎక్కడ వినలేదంటే డజంట్ మేక్ సెన్స్, బికాస్ ఇట్స్ అబౌట్ ప్రెసిడెంట్. ఇఫ్ ఇట్ ఈస్ అబౌట్ సంథింగ్ ర్యాండమ్ యాక్ట్ దెన్ ఇట్స్ ఓకే, కేస్ ఈస్ డిఫరెంట్. ప్రెసిడెంట్ గురించి తెలుస్తుంది ఖచ్చితంగా, ప్రెసిడెంట్ గురించో ప్రైమ్ మినిస్టర్ గురించో. సో ఇన్ దట్ వే యూ కెన్ లీవ్ దిస్ క్వశ్చన్. సారీ, రాంగ్ అని చెప్పి మార్క్ చేయొచ్చు క్వశ్చన్. 37 ఫైనాన్స్ బిల్, మనీ బిల్. సో సియా try again. When the Lok Sabha transmits finance bill to Rajya Sabha, it can amend or reject the bill. When the Lok Sabha transmits money bill to Rajya Sabha, it cannot amend or reject the bill. It can only make recommendations. In the case of disagreement between the Lok Sabha and Rajya Sabha, there is no joint sitting for money bill, but a joint sitting becomes necessary for finance bill. What are all the statements correct here? Do read about it. Answer is 2. చాలా మంది ఆన్సర్ 3 అన్నారు. I think content ప్రకారం all statements correct అవుతాయి. But UPSC gave only 2 as key. I think UPSC is wrong here actually. UPSC is wrong here, as far as I know. So do read out Lakshmikant మళ్ళీ చదవండి ఒకసారి. యాక్చువల్లీ ఇట్స్ కన్ఫ్యూజింగ్. అది చాలా ఇన్స్టిట్యూట్లు 3 ఇచ్చాయి, యూపీఎస్సీ B ఇచ్చింది, ఎందుకో తెలీదు. సో ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ప్రకారం అయితే సి ఆన్సర్, బట్ యూపీఎస్సీకి ఇది ఫాలో అయింది కాబట్టి తప్ప. అండ్ ద ప్రాబ్లమ్ హియర్ ఈస్ ఈ ఒక్క స్టేట్మెంట్ అయితే క్లియర్లీ కరెక్ట్. దెర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ థింగ్, దెర్ ఇస్ నథింగ్ ఐ కెన్ సే. బట్ ఈ 2 స్టేట్మెంట్స్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ గా తీసుకుందో నాకు అర్థం కాలేదు. సో ఫైనాన్స్ బిల్స్ లో టైప్స్ ఆఫ్ ఫైనాన్స్ బిల్ ఉంటుంది. సో కొన్నిట్లో ఎస్ ఇఫ్ యూ రీడ్ డిఫరెన్స్ చూస్తే టైప్స్ ఏంది అవి, ఫైనాన్స్ బిల్ ఏ, ఫైనాన్స్ బిల్ B 1, 2 ఉంటది కదా. సో ఒక దాంట్లో జాయింట్ సిట్టింగ్ ఉంటది, ఇంకో దాంట్లో జాయింట్ సిట్టింగ్ ఉండదు అనుకుంటా. ప్లీజ్ ఒక్కసారి లక్ష్మీకాంత్ తీయండి, బికాస్ ఇక్కడ నెసెసరీ అనే వర్డ్ వాడేశాడు యాక్చువల్లీ. ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ ఫైనాన్స్ బిల్లో జాయింట్ సిట్టింగ్ పాసిబుల్ అయితే ఇంకొక దాంట్లో జాయింట్ సిట్టింగ్ ఉండదు అనుకుంటున్నా. సంథింగ్ అలాంటిది ఏదో ఉన్నట్టు గుర్తు. ఒక్కసారి లక్ష్మీకాంత్ తీయండి. అదే యాక్చువల్లీ. సో ప్రాబ్లం కూడా అదే. నాకున్న నాలెడ్జ్ నేను తప్పు అనుకున్నాను. చాలా మంది కూడా యూపీఎస్సీకి తప్పు ఇచ్చిందని టెలిగ్రామ్ గ్రూప్స్ లో డిస్కషన్ చూశాను. సో ఆ తర్వాత నేను అనలైజ్ చేయలేదు యాక్చువల్లీ. మేబీ ప్లీజ్ ఒకసారి అది చూస్తే బిల్స్ రిలేటెడ్ మోషన్స్ అండ్ ప్రాసెసెస్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే టెక్స్ట్ బుక్ వీడి కంటెంట్ చూస్తాను. సరే ఫైనాన్స్ బిల్ 1 ఇక్కడ ఇదే కదా, ఇక్కడ ఉంటుంది. Sir, we will say finance bill 1 and 2, and here ordinary bill to money bill ki compare. Joint sitting is applicable to ordinary bills of finance bills only and not to money bills of constitutional amendment. Google and Lakshmikanta. Finance bill 2 cannot be passed to the other house of parliament unless president recommends to the parliament recommend consideration of the సో రాజ్యసభ ఆ ఫస్ట్ స్టేట్మెంట్ వెరిఫై చేయండి ఒకసారి. Financial bill 1 can be amended or rejected by Rajya Sabha, and also there can be a joint sitting. For financial bill 1, sir.
ఒక్క నిమిషం, ఫైనాన్స్ బిల్ 1 లో కెన్ బి ఓన్లీ ఇంట్రడ్యూస్ ఇన్ లోక్సభ, నాట్ ఇన్ రాజ్యసభ. Both of them can be introduced only on the recommendation of the president. In case of a disagreement, finance bill 1 లో జాయింట్ సిట్టింగ్ రావచ్చు. అండ్ అమెండ్మెంట్ When the అది ఉంది. In the case of disagreement, can join summon a joint sitting to resolve the deadlock. రెండిట్లో జాయింట్ సిట్టింగ్ తీసుకురావచ్చు అని రాసింది. బట్ లేదు సార్, మరి ఫైనాన్స్ బిల్ 2 ఇస్ మనీ బిల్ కదా సార్, అందుకని చెప్పేసి ముందే ప్రెసిడెంట్ ఫైనాన్స్ బిల్ 2 మనీ బిల్ కాదు, ఈక్వివలెంట్ ఏం కాదు. ఇట్ కెన్ మనీ బిల్ ని ఇంకొన్ని వేరే యాడ్ చేసి ఫైనాన్స్ బిల్ 2 చేయొచ్చు. అదే కాంట్రవర్సీ, ఆధార్ యాక్ట్ కాంట్రవర్సీ అది. ఈవెన్ దో ఇట్ ఈస్ ఫైనాన్స్ బిల్ 2, ఫైనాన్స్ బిల్ కింద వస్తున్నా ప్రెసిడెంట్ స్పీకర్ హ్యాస్ మార్క్డ్ ఇట్ యాస్ మనీ బిల్ అండ్ దట్ ఇన్ దట్ వే ఇట్ బికేమ్ కాంట్రవర్షియల్. There is a reason for that. So see again, no two words can be similar but not same. గుర్తుపెట్టుకోండి, ఇది దే కెన్ హ్యావ్ సిమిలర్ మీనింగ్, నాట్ సేమ్. చిన్న డిఫరెన్స్ ఉంటుంది ఏదో ఒకటి. ఏదైనా ఇన్ జనరల్ చెప్తున్నాను, ఈ రెండు సేమే కదా అనేసుకోకండి. ఇప్పుడు ఫైనాన్స్ బిల్ 2 మనీ బిల్ అని అనుకోకండి, ఇట్స్ నాట్. అది చిన్న తేడా ఉన్నా చాలా అది మారిపోద్ది. అవును, all money bills are finance bills, but all finance bills are not money bills. ఇది యాక్చువల్లీ ఇది స్టేట్మెంట్ ఉంది, రెండు కన్సిడర్ చేసుకోవచ్చు. అదే కానీ ఇదైతే నెసెసరీ అంటే, బట్ జాయింట్ డిసగ్రిమెంట్ ఉంటే ప్రెసిడెంట్ రికమెండ్ చేస్తా. ఓకే, ఇప్పుడు రెండిట్లో జాయింట్ సిట్టింగ్ పాసిబిలిటీ ఉంది. అంటే ఎలా నెసెసరీ అవుతుందని ఫస్ట్ స్టేట్మెంట్ వెరిఫై చేస్తారు ఒకసారి. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? Hence it can be either rejected or amended by Rajya Sabha. Finance Bill 1. అంటే అదే ఒక్కసారి జస్ట్ ఆలోచన కాదు, జస్ట్ టెక్స్ట్ లో ఏముంది, టెక్స్ట్ బుక్ లో ఏముంది ఇంపార్టెంట్. లోక్సభ ట్రాన్స్మిట్స్ ఫైనాన్స్ డూ రీడ్ అబౌట్ దిస్ థింగ్స్. ఇది చాలా కన్ఫ్యూజింగ్. ఇంకొక క్వశ్చన్ కూడా, అవును, సో ఇప్పుడు మనీ బిల్ కి జాయింట్ సిట్టింగ్ లేదు, సో ఫైనాన్స్ బిల్ కి వాడు క్లియర్ గా ముందు ఇచ్చాడు కదా, దేర్ ఇస్ నో జాయింట్ సిట్టింగ్ ఫర్ మనీ బిల్, బట్ ఫైనాన్స్ బిల్ కి అయితే ఫైనాన్స్ బిల్ లో మనీ బిల్ కూడా ఉంది కదా, అలా ఇచ్చాడా లేకపోతే? దిస్ ఇస్ వెరీ కన్ఫ్యూజింగ్ క్వశ్చన్. నేను చెప్పాను కదా, సో మనకున్న నాలెడ్జ్ ఆల్ 3 వస్తుంది నాకు ఎక్కడ చూసుకున్నా. యాక్చువల్లీ అయితే టెక్స్ట్ బుక్ కంటెంట్ ప్రకారం అయితే అవ్వాలి. సో యూపీఎస్సీ అండ్ ద ప్రాబ్లమ్ విత్ దిస్ ఆన్సర్ ఇస్ ఏ స్టేట్మెంట్ తప్పో తెలియట్లేదు. సచ్ కీ ఓన్లీ 2 ఇచ్చారు ఇక్కడ. యూపీఎస్సీకి ఎక్స్ప్లెనేషన్ ఉండదు కదా, చాలా మంది సి ఇచ్చారు ఇన్స్టిట్యూట్ కీస్. ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ కీసే ఓన్లీ 2 ఇచ్చేసి ఉంటే ప్రాబ్లం లేదు. ఇట్స్ నాట్ డైరెక్ట్ నాలెడ్జ్ అది. Again, it can be rejected. Finance Bill 2 it can be rejected or amended by the either house of the parliament. Finance Bill 2 లో కూడా అదే రాసింది, either house of the parliament. మనీ బిల్ అని మార్క్ చేస్తే గానీ యాజ్ బై స్పీకర్, అప్పుడు రాజ్యసభ లూజెస్ దట్ ఇట్స్ రైట్స్ టు రిజెక్ట్ ఆర్ అమెండ్. రికమెండేషన్స్ అయిపోద్ది. Don't trust Google for quality like this. Refer only textbook. Textbook లో నాకు ఎక్కడ all 3 కరెక్ట్ అవుతున్నాయి. సో దట్స్ వేర్ ఐఎమ్ సేయింగ్ యూపీఎస్సీ ఈ క్వశ్చన్ రాంగ్ ఇచ్చింది, చాలా మంది డిస్కస్ చేసింది కూడా. అందుకే కప్తాన్ జాక్స్పోర్ అనే ఐడియా ఉంటారు ఒక అతను. ఉండదు, నేను ఎప్పుడు వినలేదు, నువ్వు కూడా వినలేదు కదా, నువ్వు ఇప్పుడు ఇమాజిన్ చేసుకున్నావు. సో వినలేదంటే లేనట్టే. necessary
అన్న వర్డ్ దగ్గర మేబీ ఇది రాంగ్ అవుతుంది, ఎందుకంటే ఇది వెరీ సింపుల్ స్టేట్మెంట్ యాక్చువల్లీ. ఇదే తప్పు అయి ఉండొచ్చు బికాస్ దిస్ ఇస్ వెరీ సింపుల్ స్టేట్మెంట్. దర్ ఇస్ నథింగ్ కాంప్లికేటెడ్ ఇన్ దిస్ థింగ్ అండ్ దర్ ఇస్ అ బేసిక్ టెక్స్ట్ లో కూడా ఉంది. సో వాళ్ళు ఇదే ఈ నెసెసరీ అన్న వర్డ్ దగ్గర పట్టుకొని ఉండొచ్చు. కానీ ఇన్ కేస్ ఆఫ్ డిసగ్రిమెంట్ ప్రెసిడెంట్ విల్ సమ్మన్ ఫర్ జాయింట్ సిట్టింగ్. సో ఐ థింక్ దట్ ఈస్ ద థింగ్. యా, సో ఇప్పుడు గుర్తొచ్చింది. ఐ థింక్ హైండ్ సైట్ లో నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ నెసెసరీ అన్న వర్డ్ వల్లనే రాంగ్ ఇది. బికాస్ డిసగ్రిమెంట్ వచ్చిందంటే లోక్సభ రాజ్యసభ మధ్యలో if president wants to summon a joint sitting he will do, or he will leave the bill and అది ల్యాప్స్ అయిపోవచ్చు బిల్లు తర్వాత మళ్ళా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు, ల్యాప్స్ అయిపోవచ్చు. ఇది ఆబ్లిగేషన్ ఇట్స్ నాట్ అన్ ఆబ్లిగేషన్ ఆన్ ప్రెసిడెంట్. సో నెసెసరీ అంటే ఆబ్లిగేషన్ అయిపోద్ది. సో జాయింట్ సిట్టింగ్ పిలవచ్చు. ఇట్స్ అబౌట్ ప్రెసిడెంట్ కాల్ యాక్చువల్లీ. ప్రెసిడెంట్ కాల్ అంటే యూకామ్ కాల్, మళ్ళా అగైన్ రికమెండేషన్ ఆఫ్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. So it's not necessary on the part of government mandatorily. So I think necessary is the word here. Joint sitting correct, anta undi, a facility undi, but it's not necessary because president up to president. Constitution bill lo asalu joint sitting ana concept e ledu. It's only not ordinary bills. అది కూడా చేయొచ్చు ఎగ్జామ్ లో, బట్ పాలిటీలో యూజువల్లీ మనం ఆలోచించము. నువ్వు కరెక్టే, అటు కూడా కరెక్టే. వర్క్ అయింది కదా, ఇది తప్పే కదా ఇప్పుడు లెక్క ప్రకారం. అంటే డోంట్ యూజ్ సచ్ థింగ్స్ ఇన్ పాలిటిక్ యూజువల్లీ, బికాస్ ఇక్కడ నాలెడ్జ్ ని యూజ్ చేసుకో అంటా నేను. అండ్ ఇప్పుడు నేను ఇప్పుడే స్టేట్మెంట్ మారుస్తా, బట్ జాయింట్ సిట్టింగ్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఫర్ ఈజ్ పాసిబుల్ ఫర్ ఫైనాన్స్ బిల్ అన్నాడు. నువ్వు బటన్ చూసేసి తీసేసావు అనుకో, ఎలాగా? నాలెడ్జ్ వాడు. పాలిటీ ఓన్లీ ఈ పాలిటీలో మాత్రం ఎలిమినేషన్ టెక్నిక్స్ యూజ్ చేయకండి. అందుకనే పాలిటీలో ఎలిమినేషన్ టెక్నిక్ ఈ జుగాళ్ళు వాడకండి. సో ఆల్వేస్ గో విత్ యువర్ నాలెడ్జ్. సి నెసెసరీ అనేది యాజ్ ఫార్ as ఐ అండర్స్టాండ్ ప్రెసిడెంట్ కి మ్యాండేటరీ కాదు. ఇఫ్ ప్రెసిడెంట్ వాంట్స్ టు సమన్ ఏ జాయింట్ సిట్టింగ్ he can summon. If president wants to means wanting of president is nothing but wanting of union council of ministers. So if they want to do, they will do. If they don't want to, they won't do. So in necessary అన్న వర్డ్ I think now I got the clarity. నేను అప్పుడు ఇంత డెప్త్ లో ఆలోచించలేదు. సో I think necessary is the word here. అందుకే ఇది ఈ స్టేట్మెంట్ తప్పు, ఇదే స్టేట్మెంట్ తప్పు, ఈ రెండు కరెక్టే. సో UPSC is right actually, sorry. సో కాంప్లికేటెడ్ క్వశ్చన్, చాలా డెప్త్. అది ఎగ్జామ్ లో అంత ఆలోచించాం. నెసెసరీ అనేది జాయింట్ సిట్టింగ్ ఉంది కదా అని పెట్టేస్తాం చాలా మంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఇది ఎగ్జామ్ కాంటెక్స్ట్ లో అసలు ఇట్స్ నియర్లీ ఇంపాసిబుల్ అన్లెస్ యు ఆర్ పొలిటికల్ సైన్స్ ఎక్స్పర్ట్, లా ఎక్స్పర్ట్ అయ్యి, లీగల్ ఎక్స్పర్ట్, కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్. ఈవెన్ ఐ డోంట్ నో దే విల్ మార్క్ సచ్ క్వశ్చన్స్. సో ఆడుకుంటారు అంతే. 38. సో డూ రీడ్ అబౌట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో ఉన్న టర్మ్స్. ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో ఉన్నది. కమ్యూనిటీ రిజర్వ్, నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ సాంచురీ, కన్జర్వేషన్ రిజర్వ్. WPA మీద క్వశ్చన్స్ కన్సిస్టెంట్ గా వస్తున్నాయి. 3 క్వశ్చన్స్ వచ్చాయి కూడా లాస్ట్ 4 years లో. రీసెంట్ అమెండ్మెంట్స్ చూసుకోండి. షెడ్యూల్స్, నాట్ జస్ట్ షెడ్యూల్స్ దాటిపోయి అడుగుతున్నారు క్వశ్చన్స్. ఇది కంప్లీట్లీ అక్కడ ఉన్న బేసిక్ కామన్ సెన్స్ సాల్వ్ చేయాలి. ఇట్స్ డిఫికల్ట్ క్వశ్చన్ టు సాల్వ్ బేసికల్లీ. వన్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫైస్ అన్ ఏరియాస్ కమ్యూనిటీ రిజర్వ్. సో దగ్గర 2 ఉంటాయి, కమ్యూనిటీ రిజర్వ్, కన్జర్వేషన్ రిజర్వ్. కమ్యూనిటీ రిజర్వ్ అంటే ఆ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్ ని డిక్లేర్ చేస్తారు యాక్చువల్లీ. కమ్యూనిటీకి కొన్ని రైట్స్, మేనేజ్మెంట్ అవి ఇస్తారు. సమ్ ఓవర్ సైట్ ఇచ్చి అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిట్స్ ఇస్తారు కొన్ని. ఇవి చేయొచ్చు, ఈ టాస్క్ చేయొచ్చు. ఓకే, నేను గుర్తులేదు. అదే, ఎస్ కాంతార, కరెక్ట్. The chief wildlife warden of the state becomes the governing authority of such forest. Hunting is not allowed in such area. People of such areas are allowed to collect NTFP. People of such area are allowed to follow traditional agricultural practices. Answer ఏమనుకుంటున్నారు? Sorry? Only 2. హంటింగ్ అనేది అలో చేయరు యూజువల్లీ. బేసిక్ అక్కడ మన రిజర్వ్ పెడుతున్నామంటే అదే కమ్యూనిటీ రిజర్వ్ చేస్తున్నాం అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్ట్ చేయాలనుకుంటాం కదా, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో ఇది. సో హంటింగ్ ఎలా అలో చేయరు ఆబ్వియస్లీ, అది కరెక్టే. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ద స్టేట్ బికమ్స్ ద గవర్నింగ్ అథారిటీ. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్
అనే అతను యూజువల్లీ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంచురీ అన్నిటికీ కంట్రోలింగ్ ఆయనే ఉంటారు. సో ఇట్స్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పోస్ట్ ఆఫ్ ఎన్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. సో టాప్ లెవెల్లో ఉంటుంది. 20 years తర్వాత వస్తుంది సర్వీస్లో. ఈ రెండిట్లో జస్ట్ ఆలోచించండి, అసలు ప్రాబ్లం ఏంది ఎన్టీఎఫ్పి కలెక్షన్లో? ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా. NTFP, non-timber forest produce. So people of such area are allowed to collect NTFP. NTFP collection లో ప్రాబ్లం ఏంటంటే ఓవర్ ఎక్స్ట్రాక్షన్ చేస్తారు, అన్సస్టైనబిలిటీ. ఫారెస్ట్ని కొట్టేస్తారు, చెట్లు కొట్టేసి దాన్ని చేసేయడము ఎక్కువగా చేసేస్తారు. సో ప్రాబ్లం ఏంటంటే డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. కొన్ని ఉంటాయి, ఐ థింక్ ట్రీ సాప్, రెజిన్స్ ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ట్రీకి యూ కెన్ పియర్స్ హోల్స్ వస్తుంది, దాంట్లో సాప్ బయటకు వస్తుంది. దాన్ని అది కూడా వన్ ఫార్మ్ ఆఫ్ ఎన్టీఎఫ్పి. రెజిన్స్ ఉంటాయి, లాక్ అంటారు, లక్క ఇఫ్ యు నో. సో ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు వీటిని ఒక లిమిటెడ్ వేలో ఎక్స్ట్రాక్ట్ చేస్తే బెటర్, కరెక్ట్ కానీ సస్టైనబుల్ గా. వదిలేస్తే ఫ్రీగా ఎంతైనా చేసుకుంటూ పోతారు. సో కమ్యూనిటీ రిజర్వ్ ఇఫ్ యూ వాంట్ కన్జర్వ్ ఫారెస్ట్, సో నువ్వు బ్రాడ్ గా పర్మిషన్ ఇచ్చారు. సో జనరల్ గా రిస్ట్రిక్ట్ చేస్తారు. కొన్ని ఏరియాలో పర్మిషన్ ఇచ్చి ఈ ట్రీస్ వరకు వాడండి, ఇది ఇంతే చేయండి అన్నట్టుగా ఇస్తారు. సో ఇది అందుకే తప్పు. అగైన్ సేమ్ గోస్ విత్ 4th one, ట్రెడిషనల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. యూ షుడ్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇది కష్టమైన క్వశ్చన్, ఎందుకంటే అందరూ ముందు చాలా మంది ఓన్లీ 3 పెట్టారు నాకు తెలిసిన వాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ 2 కరెక్టే పెడతారు, థర్డ్ది ఇలా ఆలోచన తీసేయచ్చు. బట్ 4th one కరెక్ట్ అనుకోవచ్చు, ఎందుకంటే ట్రెడిషనల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ వచ్చేసరికి దే ఆర్ గుడ్ ఫర్ ల్యాండ్ అండ్ ఎవ్రీథింగ్ అని అనుకుంటారు. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫారెస్ట్, ఇన్సైడ్ ద ఫారెస్ట్, ట్రెడిషనల్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ ఇస్ నథింగ్ బట్ షిఫ్టింగ్ కల్టివేషన్. చెట్లు కొట్టేసి కాల్చేసి చేస్తారు. ఇట్స్ రియల్లీ బ్యాడ్ ఫర్ ఫారెస్ట్స్. ట్రెడిషనల్ అందుకే షిఫ్టింగ్ కల్టివేషన్ బ్యాన్ చేస్తారు. సో ఇక్కడ దే ఆర్ నాట్ అలౌడ్ టు డూ. అందరూ చాలా మంది అనుకుంటారు. ఇట్స్ అ డిఫికల్ట్ క్వశ్చన్, దట్స్ వై, లైక్ బికాస్ ఇట్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఫారెస్ట్. See, traditional agriculture practices in terms of in other context like Kuttanad below sea level farming అని చెప్పి ఒకటి ఉంటుంది, or something else, organic farming, ZBNF. These are, if you call them traditional, ZBNF కానీ they are good actually. సో అలా గుడ్ అని వేసుకొని వెళ్ళి మార్క్ చేస్తాం, రైట్? ఇట్స్ ఏ ట్రాప్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఫస్ట్ రెండే చాలా మంది పెడతారు. ఈ స్టేట్మెంట్స్ మీరు కూడా కరెక్ట్ అనుకుని ఉంటారు, ఇది కూడా కరెక్ట్ అనుకుని ఉంటారు, చెప్తున్నా. సో హంటింగ్ అనేది ఇది కామన్ సెన్స్, అర్థమైపోద్ది. ఆబ్వియస్లీ నువ్వు ప్రొటెక్ట్ చేయాలనుకుంటే ఇది చీఫ్ పేరు, హైయెస్ట్ పేరు ఉంది, ప్రాబబ్లీ అవ్వచ్చు. ఇది నేను చెప్పినట్టు ఆలోచన, ఇది కూడా ట్రెడిషనల్ అనుకొని చేసేస్తారు. బట్ ట్రెడిషనల్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ అంటే ఇక్కడ ఫారెస్ట్ లో ఉన్న ట్రైబల్స్ కి ఇట్స్ షిఫ్టింగ్ కల్టివేషన్. సో దట్స్ వేర్ పీపుల్ లూజ్ అవుట్ హియర్. ఇట్స్ నాట్ ఈజీ క్వశ్చన్ అగైన్, ఎందుకంటే దీని గురించి చదవం కూడా అంత రెగ్యులర్ గా. ఫారెస్ట్ మీద వీటి మీద అంత చదవరు యూజువల్లీ. ఈవెన్ దో ఇఫ్ యూ ప్రిపేర్ ఫర్ ఫారెస్ట్ సర్వీస్, యాక్ట్ గురించి ఎక్కడ చదవము. సో ఇవన్నీ ఫారెస్ట్ సర్వీస్ ఇంక్లూడ్ అయింది కాబట్టి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, అదర్ యాక్ట్స్ ఇంకా ఇవన్నీ అడుగుతున్నారు. సో డూ రీడ్ అబౌట్ WPA యాక్ట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. WPA, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ చదవాలి అంటే, యాక్ట్ అంటే వాటి గురించి అంత లీగల్ టర్మ్స్ అక్కర్లా. బట్ లాస్ట్ 5 క్వశ్చన్స్ 4-5 క్వశ్చన్స్ ఉన్నాయి దీని మీద. షెడ్యూల్ గురించి, షెడ్యూల్స్ అయితే ఏమి, ఇదైతే ఏమి. లాస్ట్ టైం వర్మిన్స్ అన్నారు, వర్మిన్ అనే క్వశ్చన్ చూసాము. సో ఇలా వస్తూనే ఉన్నాయి క్వశ్చన్స్. సో డూ రీడ్ అబౌట్ ఇట్. సో ఇలా PYQs నుంచి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ చదవండి, ఇంకా ఏం యాక్ట్స్ ఉన్నాయి. ఫారెస్ట్ యాక్ట్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ FCA 1980. FCA 1980లో ఏం ఉండదు, 3 ఆర్టికల్స్ ఉంటాయి. బేర్ యాక్ట్ 3 పేజీలు ఉంటుంది. సో 3 ఆర్టికల్స్ 4 ఆర్టికల్స్ ఉంటాయి. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ యూ కెన్ రీడ్. సో జస్ట్ హ్యావ్ ఎ ఫెయిర్ ఐడియా అసలు ఎందుకు అని. సో ఇక్కడ ప్రీవియస్ PYQs లో ఉన్న యాక్ట్స్ ఏవేవి రకరకాల యాక్ట్స్ గురించి ఇచ్చారో వాటి గురించి చదవండి బ్రీఫ్గా. ఇఫ్ యూ ఫైండ్ సమ్ మెటీరియల్, నాకు తెలిసి యాక్ట్స్ అండ్ ఆర్గనైజేషన్స్ బిల్స్ ఏదో ఒక మెటీరియల్ దొరికింది ఇన్స్టిట్యూట్ది, యూ కెన్ రీడ్ దమ్. So it's a difficult question to solve in exam, I would say. 39, about scheduled areas. Scheduled area and fifth schedule. So within the state, the notification of an area as scheduled area takes through an order of the president. The largest administrative unit forming the scheduled area is the district, and lowest unit is cluster of villages in the block.
Chief ministers of the concerned states are required to submit annual reports to Union Home Ministry on administration of scheduled areas in the state. What is the answer? Only two. ఫిఫ్త్ షెడ్యూల్, సిక్స్త్ షెడ్యూల్, షెడ్యూల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. పాలిటీ ఎంత బట్టి కొడతారో అంత బట్టి కొట్టండి, అంత ప్రాక్టీస్ చేయండి. Chief Minister is governor I think it's governor. and president. గవర్నరే క్లియర్లీ తప్పు. అసలు చీఫ్ మినిస్టర్స్ కి అక్కడ అథారిటీ ఉండదు, ఏముండదు. యాక్చువల్లీ గవర్నర్ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది. సో థర్డ్ వన్ ఈజ్ ఇఫ్ యూ హ్యావ్ బేసిక్ ఐడియా అబౌట్ ఫిఫ్త్ షెడ్యూల్, బ్లేటెంట్లీ రాంగ్. అది ఫస్ట్ స్టేట్మెంట్ తెలుస్తుంది, అగైన్ బేసిక్. సెకండ్ స్టేట్మెంట్ ఇట్స్ పీపుల్ డోంట్ నో. ఇది నేను చదవం మనం ఎక్కడ, బట్ ఎక్కడన్నా లార్జెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ యూజువల్లీ ఏముంటుంది, డిస్ట్రిక్ట్ ఉంటుంది మనకి. ఎక్కడ ఉంటుంది అలా ఒక యూనిట్ స్టేట్లో? ఎక్కడైనా ఉందా? క్రియేట్ చేసుకోవద్దు. ఏముంది అని అడుగుతున్నా, క్రియేటివిటీ వాడకూడదు ఇక్కడ. దిస్ ఈజ్ ఓవర్ థింకింగ్. 2 or 3 యాక్చువల్గా జరిగింది ఏదైనా ఉంది అంటే యూ కెన్ థింక్. ఇప్పుడు మన స్టేట్లో జోన్స్ అని మాట్లాడుకుందాం. జోన్స్ అనేది జస్ట్ ఫర్ అవర్ కేటగరైజేషన్. అఫీషియల్గా అడ్మినిస్ట్రేటివ్ పార్ట్లో ఎక్కడ ఏం లేదు, జస్ట్ జోన్స్ అని చెప్పి డివైడ్ చేసి ఉంటారు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ. బట్ దట్ డజంట్ మీన్ అది నీకు అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ కాదు. అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ఈస్ డిఫరెంట్, సమ్ కేటగరైజేషన్ ఈస్ డిఫరెంట్. సో అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ అంటే అది లీగల్గా ఎక్కడైనా ఉంటుంది. దానికి ఒక ఇప్పుడు 3 districts తీసుకున్నారు అనుకుందాం, మీరు అనుకున్నావు కదా, 3 districtsకి కలెక్టర్ అని ఉన్నారు కలిపి, సూపర్ కలెక్టర్ పైన ఎవరు లేరు కదా. అలా ఉంటే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. లార్జెస్ట్ అడ్మినిస్ట్రేషన్ యూనిట్ ఏంది ఒక స్టేట్లో? డిస్ట్రిక్ట్. అది తర్వాత స్టేట్, ఇంకా అంతే. సో షెడ్యూల్డ్ ఏరియా ఒక స్టేట్ అంతా ఉండదు యూజువల్లీ, అండ్ ఇట్స్ ప్లాజిబుల్, వెరీ మచ్ పాసిబుల్ అది. సో ఇది క్వశ్చన్ ఓన్లీ 2కి వెళ్ళాలి, ఎందుకంటే దిస్ ఈస్ అప్సైడ్ బేసిక్ పాసిబిలిటీ ఛాన్స్ ఉంది అన్నప్పుడు యూ షుడ్ గో ఫర్ దట్ సైడ్. అది లేదు అని అనిపిస్తున్నప్పుడు యూ షుడ్ గో ఫర్ దట్ సైడ్. ఆగిపోకూడదు. ఎక్కువ ఛాన్స్ ఉంది, లైక్ 70% నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఇది తప్పవచ్చు ఎక్కడైనా ఏదో ఒక వర్డ్, బట్ నా మాక్సిమం లైక్ నాకు సెట్ అవుతుంది. డిస్ట్రిక్ట్ కంటే పెద్ద షెడ్యూల్ ఏరియాస్ ఉండవు, మాక్సిమం అయ్యి ఉండొచ్చు అంతే. అసలు డిస్ట్రిక్ట్ కంటే పెద్దగా ఉందంటే సపరేట్ అయిపోతాయి యాక్చువల్గా. అంత పెద్ద షెడ్యూల్ ఏరియా అసలు డిస్ట్రిక్టే మెయింటైన్ చేయనప్పుడు షెడ్యూల్డ్ ఏరియా ఇంకంటే కొంచెం ఏరియానే ఉంటుంది. సో అన్ని ఏరియాస్ ఉండవు. సో మాక్సిమం అలాంటి ఇప్పుడు మన దగ్గర షెడ్యూల్డ్ ఏరియా ఏపీలో చూస్తే అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, ఇంకొకటి పార్వతీపురం మన్యం. పార్వతీపురం మన్యంలో కూడా పూర్తి కాదు. అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ మొత్తం షెడ్యూల్ 5 కింద వస్తుంది. సో ఇది ఛాన్స్ ఉంది ఎక్కువ కరెక్ట్ అవ్వడానికి. సో దట్స్ హౌ యూ షుడ్ మార్క్. బేసిక్ అంటే మనకున్న నాలెడ్జ్, బేసిక్ ఇక్కడున్న ఐడియా, ఓవర్ థింక్ చేయకూడదు. అవాయిడ్ దట్, కంట్రోల్ దట్. లేనిది ఇమాజిన్ చేసుకోకండి ఎప్పుడు. ఏది ఇమాజిన్ చేసుకున్నా అది ఉంది, ఆల్రెడీ జరిగింది కాబట్టి ఇమాజిన్ చేసుకోండి. సైన్స్ అంటే క్రియేటివిటీ. పాలిటీ యూ షుడ్ నాట్ బి క్రియేటివ్, యూ షుడ్ బి రూల్ బేస్డ్. వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్, బీ ప్రాక్టికల్. యూ కెన్ బి సచ్ ఆ క్రియేటివిటీ మీరు సైన్స్ అండ్ టెక్లో చూపించచ్చు, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్లో చూపించచ్చు. పాసిబిలిటీ ఉంది, చేయొచ్చేమో. విత్ ఇన్ ద లాస్ ఆఫ్ ఫిజిక్స్, విత్ ఇన్ ద లాస్ ఆఫ్ నేచర్ ఏదైనా చేయొచ్చు అది. బట్ ఇది విత్ ఇన్ ద లా బుక్ ఇక్కడ, నాట్ సంథింగ్ యూ కెన్ ఇమాజిన్. ఆన్సర్ ఓన్లీ 2. 40. I think it's an easy question. Supreme Court of India has held in some judgments that the reservation policies made under 16(4) of Constitution of India would be limited by Article 335 for maintenance of efficiency in administration. Nagaraj judgment actually. 83, 84 వీటిలో నాగరాజ్ అండ్ ముందు ఇంకో జడ్జ్మెంట్ ఉంటుంది. దాని ముందు ఆ 83, 84, 85, 86 ఆ అమెండ్మెంట్స్ టైంలో ఈ కామెంట్ ఇచ్చింది సుప్రీం కోర్ట్ యాక్చువల్లీ. సో దట్స్ వై రీడింగ్ అబౌట్ కాన్స్టిట్యూషన్ నాగరాజ్ జడ్జ్మెంట్ లో ఇచ్చింది అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు. నాగరాజ్ జడ్జ్మెంట్ 2006. క్రీమీ లేయర్ గురించి కాదు, ఇట్స్ అబౌట్ రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్, రిజర్వేషన్ ఇన్ జాబ్స్ గురించి. సో దాంట్లో ఈ స్టేట్మెంట్ ఇది చెప్పింది అండ్ వేరే జడ్జ్మెంట్స్ లో కూడా చెప్పింది. 77 to 86 చాలా ఉన్నాయి, 4-5 అమెండ్మెంట్స్ ఉన్నాయి అప్పుడు ఆ టైంలో. రెగ్యులర్ గా చేస్తూ వచ్చారు పీరియాడికల్ గా. 81, 83 అందుకే చాలా ఉన్నాయి, ఒక 4-5 అమెండ్మెంట్స్ ఉంటాయి. ఇది రిజర్వేషన్ రిలేటెడ్ ఉంటుంది. అండ్ 335 ఇఫ్ యు నో ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఇది క్లియర్ గా ఆర్టికల్లో ఉన్నది. సో ఇంపార్టెంట్ ఆర్టికల్.
అది అసలు ఫైల్ అవసరమే లేదు. సారీ, తప్పది. యూజువల్లీ కాన్స్టిట్యూషన్ డిఫైన్ చేయదు. ఏదైనా డిఫైన్ చేసి అని ఇస్తే ఇట్స్ రాంగ్. యూజువల్లీ మనది డిఫైన్ చేయదు. ఇట్స్ ఓపెన్ టు సి. సిఏ. నేను స్టేట్మెంట్ చదువు, ఈ స్టేట్మెంట్ దగ్గర ఆగిపోయా, మేజర్గా చెప్తున్నాను మీకు. సో సి ఇస్ ద ఆన్సర్. ఎనీ డౌట్? సో అమెండ్మెంట్స్ చూసుకోండి. అమెండ్మెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ సమ్ జడ్జ్మెంట్స్, సమ్ ఐకానిక్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ ఆర్ ఇంపార్టెంట్. ధాన్యకటక ఆ రీజన్ లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. ధాన్యకటక విచ్ ఫ్లరిష్డ్ యాస్ డిఫికల్ట్ క్వశ్చన్. ఆంధ్ర ఇస్ ఆన్సర్. ధాన్యకటక అమరావతి దగ్గర ఏదో ఇంకో పేరు అని చెప్పారు. యాక్చువల్లీ ధాన్యకటక అంటే అమరావతికి ఇంకో పేరు. అమరావతి ధాన్యకటక, అమరావతికి అనదర్ నేమ్. దండకార్ అనేది ఛత్తీస్గఢ్ లో వస్తుంది. అది అప్పుడు కూడా ఆంధ్ర ఉంది, బట్ అప్పుడు కూడా ఆంధ్ర ఉంది కదా, అంటే ఆంధ్ర అని చెప్పుకుంటాం కదా. అవును, గాంధార, మగధ, కళింగ, ఆంధ్ర. A prominent Buddhist center under the Mahasamgikas located. ఎలా చెప్పచ్చు? హౌ కెన్ వి కమ్ టు ఆంధ్ర? ఆన్సర్ ఆంధ్రానే, ఏనే. ఈజ్ దర్ ఎనీ వే? ఆడ్ వన్ అవుట్. నాకు ఆడ్ వన్ అవుట్ లో మీకు ఏమైనా అనిపిస్తుందా ఇది? లైక్ ఉపేంద్ర ఎలా అనిపించింది ఆడ్ వన్ అవుట్ అని? కళింగ మరి ఒడిశా కదా. ఇప్పుడు ఆడ్ వన్ అవుట్ అంటే అన్ని నార్త్ ఇండియన్ రీజన్ ఒకటి, సౌత్ ఇండియన్ రీజన్ ఒకటి ఇచ్చుంటే యూ కెన్ థింక్ మేబీ, బట్ ఒడిశా కూడా region అన్నట్టుగా whereas Kalinga and Magadha everything are particular region, particular places. అంటే మగధ ఇప్పుడు వేరే స్టేట్ లో అదే రీజియన్ లేదు సార్. అదే అంటే మగధ బీహార్ దగ్గర బీహారే కదా సార్. అదే కళింగ ఒడిశాకి మారింది, ఆంధ్ర మాత్రం మారలేదు. రీజన్ అది పేరు అదే కంటిన్యూ అయింది. కళింగ స్టేట్ అని ఉంటే కళింగ అని ఉండేదేమో. అంటే నేను అనేది అప్పుడు కూడా ఆంధ్రానే అంటున్నాను నేను. అదే సార్, ఇది మారలేదు కదా, అలా అంటున్నావు. I'm not convinced. ధాన్య బికాస్ ఇలాంటి ప్యూర్ ఫ్యాక్ట్ క్వశ్చన్స్ సమ్ టైమ్స్ ఇఫ్ యూ డోంట్ నో లీవ్ వదిలేయడం బెటర్ ఒక్కోసారి. బట్ ఈ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ రావచ్చు అన్నది నాకేమనిపిస్తుందంటే ఎవరు యా మంజుశ్రీ. అవును, మేబీ యూ కెన్ థింక్ మహాసంగిక. అంటే ఇట్స్ ఆల్ మహాసంగిక ఎక్కువ సౌత్ ఇండియాలోనే ఉంది, ఆర్ లేటర్ స్టేజెస్ గుప్తా టైమ్స్ లో ఆ టైంలో ఉంది. మగధ, గాంధార, అశోక టైమ్స్ లో, కళింగ. అశోక ప్రాక్టీస్డ్ విచ్ కైండ్ ఆఫ్ బుద్ధిజం? మహాసంగిక అంటే మహాయానకి నెక్స్ట్ పేరు మహాసంగిక, తర్వాత పేరు మారింది. హీనాయన పేరు ఇంకోటి మారుంటది. సో ఇవన్నీ అశోక టైమ్స్ లో ఉన్న పేర్లు, అంటే ఆ రీజియన్ అవన్నీ ఆ టైంలో ఉన్నవి. అండ్ దే ఫాలోడ్ మోస్ట్లీ హీనాయన. మహాసంగిక వన్ ఆఫ్ ద నాకు గుర్తొస్తుంది ఏంటంటే, మహాసంగిక స్టార్ట్ అయింది ఎక్కువ సౌత్ లో, అమరావతి, నాగార్జున, ఆచార్య నాగార్జున. సో హీఈస్ వన్ ఆఫ్ ద ఎర్లీ ప్రాపొనెంట్ ఆఫ్ మహాయాన బుద్ధిజం. ఇది మోర్ బుద్ధిస్ట్ చదివితే తెలుస్తుంది. అండ్ ప్రాబబ్లీ ఆంధ్రానే అవ్వాలి అలా సౌత్ అనుకుంటే. ఇట్స్ వెరీ అంటే ఈ నాలెడ్జ్ అప్పుడు ఉంటే మీరు చేయొచ్చు, బట్ డూ నో అంటే ఏ టైంలో వచ్చింది అని. ఐ కెనాట్ ఫైండ్, అనేబుల్ టు ఫైండ్ ఎ టెక్నిక్ ఫర్ అవుట్ ఆఫ్ దిస్. యాక్చువల్లీ ఇది నాలెడ్జ్ మీద, ఇంట్యూషన్ మీద పెట్టాలేమో. బట్ ఆ టైం, బట్ డూ రిమెంబర్ మగధ. ఇప్పుడు మగధ అని వచ్చిందంటే మోస్ట్లీ హీనాయననే.
తర్వాత స్తూపాలు ఫామ్ చేశారు. స్తూపా కూడా మోస్ట్లీ ఆ ఫస్ట్ లో పెట్టిన స్తూపాలన్నీ కూడా హీనాయాన ప్రాక్టీసెస్. తర్వాత 2 floors స్తూపా ఉంటది, పైన మహాయాన ఉంటది, కింద మహాయాన ఉంటది, పైన హీనాయాన ఉంటది. లోవర్ ప్రదక్షిణాపత్, అప్పర్ ప్రదక్షిణాపత్ అని ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ తర్వాత వచ్చినవి. బట్ ఆ టైమ్స్ లో ఏంటంటే ఇవన్నీ ఉండింది అశోక టైమ్స్ లో. సో ఇన్ దట్ వే యూ కెన్ సే ఇట్స్ ఆడ్ వన్ అవుట్, ఆ రకంగా అనుకోవచ్చు. బట్ మహాయాన ఇది గుర్తుపెట్టుకోండి, మహాసంఘికాస్ మహాయాన స్టార్ట్ అంటే కన్సాలిడేట్ అయ్యి పెద్దగా స్టార్ట్ అయింది ఆంధ్రాలోనే, ఆచార్య నాగార్జున. సో కైండ్ ఆఫ్ ఐఎమ్ అనేబుల్ టు టెల్ ఎనీ టెక్నిక్ ఇన్ దిస్ థింగ్ యాక్చువల్లీ. సో ఐఎమ్ సారీ ఫర్ దట్. 42. About stupas. Answer? It's an easy question actually. 43. Korkai, Pumpuhar, Muziris. Tamil Nadu, Kerala. పోర్ట్స్ న్యూస్ లో ఉంది అప్పుడు. ఎందుకో ముజిరీస్ అనే పోర్ట్ గురించి న్యూస్ లో వచ్చింది, అసలు పూంపుహార్ గురించి వచ్చింది, డిజిటల్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఆ ఓల్డ్ పోర్ట్ అని చెప్పి న్యూస్ లో వచ్చింది అప్పుడు. కోర్కాయ్ కూడా ఉన్నాయి, ఇవన్నీ పీవైక్యూస్ లో కూడా ఎక్కడో చోట ఉంటాయి, కోర్కాయ్ అనేది కానీ ఇది కానీ. అండ్ ఆ ఇయర్ పూంపుహార్ అని, ఆ పూంపుహార్ది డిజిటల్ రీకన్స్ట్రక్షన్, అక్కడ ఉన్న పోర్ట్ ఇంతకుముందు చేసింది. పూంపుహార్ ఇస్ ఐ థింక్ నియర్ పాండిచేరి. సో ఇవన్నీ చేశారు. ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. అండ్ అడిగారు ముజిరీస్ కూడా యాక్చువల్లీ ముచిరి ఇంకొక పేరు ముజిరీస్ అని ఉంటుంది, కోర్కాయ్ ముజిరీస్ అని పీవైక్యూస్ లో కూడా ఉన్నాయి టర్మ్స్, ఏదో ఒక ఆప్షన్ లో ఎక్కడో ఉన్నాయి యాక్చువల్లీ. సో ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఇది ఆ ఇయర్. ఆటంక సో సజెస్ట్ లాజిక్. క్యాపిటల్ సిటీస్ అయితే ఫస్ట్ తెలుస్తాయి, అన్ని మూడిట్లో ఒకటి కూడా తెలియకుండా ఉండవా? ఒక క్యాపిటల్ సిటీ అనేది తెలుస్తుంది. సో పాపులర్ అంటాడు, సో వెల్ నోన్. సెంటర్స్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ మేకింగ్, ష్రైన్స్ ఆఫ్ జైన్ తీర్థాంకరాస్. చెప్పలేం కదా, అంటే అంత చదివి ఉంటే తెలుస్తుంది. మేబీ నౌ యూ మైట్ బి రీడింగ్, బట్ వెన్ ద క్వశ్చన్ కేమ్ అంత మేము రీడింగ్ ఇవ్వలేదు యాక్చువల్లీ. సో పోర్ట్స్ గురించి యాక్చువల్గా ముందు కూడా క్వశ్చన్ అడిగాడు, మేబీ మళ్ళీ అదే అడుగుండొచ్చు అని చెప్పి పెట్టేసి ఉండొచ్చు. సో ఇలాంటి చేస్తుంటా, కానీ ఇది ఆ ఇయర్ కరెంట్ అఫైర్స్ లో కూడా ఉంది. సో దట్స్ వే ఇన్ దట్ వే లైక్ అది స్టాండర్డ్ కరెంట్. ఇప్పుడు మీకు ఇచ్చాను చూడు, ఆ బుక్ లో కూడా ఉంటుంది ఇది. మళ్ళీ అలాంటి మెటీరియల్లో కూడా అన్నిట్లో ఉన్నాయి కరెంట్ అఫైర్స్ లో. సో మేబీ చదువు, బేసిక్ కరెంట్ అఫైర్స్ చదువు ఉంటే తెలుస్తుంది. బట్ పోర్ట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ టాపిక్ ఆఫ్ యూపీఎస్సి. సో ష్రైన్స్ ఆఫ్ జైన్ తీర్థాంకర, సెంటర్స్ ఆఫ్ ఐరన్, ఏది తీసేయచ్చు డైరెక్ట్ గా, ఇట్స్ నాట్, ఎందుకంటే క్యాపిటల్ సిటీస్ అని తెలిసేది. సెంటర్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ మేకింగ్ అవి టూ మచ్. ఇప్పుడు ఏన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీ యూ షుడ్ లిమిట్ యువర్ సెల్ఫ్ టు అన్ ఎక్స్టెంట్, ఎందుకంటే ఎక్కువ చదువుతూ పోతుంటే వస్తూనే ఉంటుంది. సో ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కువ క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారు. సో అప్పటికే లిమిట్ చేసుకున్నాము, దాంతోనే చేసాం. బట్ ఇఫ్ యూ కెన్ టెల్ మీ ఎనీ సజెస్ట్ మీ, మీరేమైనా ఎలా ఎలిమినేట్ చేస్తున్నారు? ఎలిమినేట్ చేస్తే ఏదైనా ఆప్షన్స్ 50-50 దాకైనా రాగలుగుతున్నారా? ఇప్పుడు 50-50 ఇది తీసేసి ఇక్కడ దాకా వచ్చారంటే పోర్ట్స్కి వెళ్ళొచ్చు, ఎందుకంటే యూపీఎస్సీ పోర్ట్స్ గురించి అడుగుతుంది కాబట్టి. ఓకే, అవును. Not very common in South. I steel making. Okay. And steel history. స్ట్రైన్స్ ఆఫ్ అన్ని స్ట్రైన్స్ నుండి ఒకటైనా తెలిసేది కదా మనకు. తెలిసేది శ్రావణ బెలగోలా తెలుసు సౌత్ ఇండియాలో, వేరేవి ఎక్కువ తెలియవు జైనిజం నుంచి. మేబీ యూ కెన్ థింక్ ఇన్ దట్ వే. పోర్ట్స్ గురించి ఫేవరెట్, ఈవెన్ సెంటర్స్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ మేకింగ్ అని తెలియకపోయినా A&D తీయచ్చు. ఇలా BNCలోకి వచ్చినప్పుడు అగైన్ మోర్ ఫేవరెట్. యూపీఎస్సీ హాస్ టెండెన్సీ టు రిపీట్. అవును, ఐరన్ అండ్ స్టీల్ మోస్ట్లీ కాన్సంట్రేట్ ఆన్ బీహార్, జార్ఖండ్.
సో చోటా నాగ్పూర్ బెల్ట్ అనేది మన దగ్గర లేవు కాబట్టి ఆప్షన్ తీసుకోవచ్చు. తక్కువ ఉన్నాయి ప్రాబబ్లీ. ఎస్, దట్ ఈస్ వన్ వే యూ షుడ్ థింక్. సో హైయర్లో చూడంగానే పెట్టేశాను నేను యాక్చువల్లీ, కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి. బట్ మేబీ థింక్ చేస్తుంటే ఇలా థింక్ చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఐరన్ అండ్ స్టీల్ గురించి అడిగినప్పుడు సౌత్ ఇండియాలో లేదు, ఇంతే ఇలానే ఆలోచించాలి. అదే, సో యా, ఇట్స్ అబౌట్ థింకింగ్ అబౌట్ ఆప్షన్స్. నేను అందుకని అడుగుతున్నాను. సో ఇప్పుడు ఏమైనా ష్రైన్స్, ఇంకా అదర్ ష్రైన్స్ ఆఫ్ జైన్ తీర్థంకర్ చదవండి, ఎక్కడో చోట అడగచ్చు ఏదో క్వశ్చన్. ఆ లొకేషన్ పేరుతో ఇంకొకటి ఏదో ఒకటి ఇస్తాడు, ఎక్కడో చోట ఆప్షన్లో పెడతాడు. బుద్ధిస్ట్ అంటాడు, రీడ్ అబౌట్ 4-5 మేజర్ ఉంటాయి. సో అక్కడ పేరు పెట్టుకొని వాడు అది బుద్ధిస్ట్ అనొచ్చు. యూ కెన్ ఈజీలీ మార్క్ ఇట్ రాంగ్. సో డూ రీడ్ ఎక్స్టెండెడ్ స్టడీ ఆఫ్ దీస్ థింగ్స్. క్యాపిటల్ సిటీస్ ఓకే, బట్ సెంటర్స్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ మేకింగ్ ఉందో లేదో చెక్ చేయండి ఒకసారి. మేజర్ ఉండకపోవచ్చు, ఆ లెవెల్లో ప్రొడక్షన్ జరగకపోయినా సర్టెన్లీ ఐరన్ అనేది కావాలి. అండ్ కర్ణాటకలో కూడా రిజర్వ్స్ ఉన్నాయి కదా, ఐరన్ ఓర్ రిజర్వ్స్. సో ఎంతో కొంత ఎక్కడో చాట దొరికిద్ది. సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇంపోర్టెడ్ స్టీల్ ఓర్, అది అక్కడ దొరకదు. 44 I would say X. Better to leave it in the examination. Answer వచ్చి వట్టకిరుతాల్ మెన్షన్ ఇన్ సంగం పోయమ్స్. హూ నోస్, ఎన్నో ఉంటాయి, ఎన్నో మెన్షన్ చేసి ఉంటారు. సో దిస్ ఈస్ సమ్ క్వశ్చన్ విచ్ ఐ వుడ్ అడ్వైస్ డైరెక్ట్లీ వదిలేయడం బెటర్ ఎప్పుడైనా. సో మన 6-7 క్వశ్చన్స్ ఈజీగా ఎవ్రీ పేపర్లో ఉంటాయి కదా, ఇది వన్ ఆఫ్ ద క్వశ్చన్, అది డైరెక్ట్గా వదిలేసేది. ఓకేనా? 44 ఆన్సర్ ఇస్ డి. సాల్వ్ చేయడానికి ఏం లేదు అక్కడ. అంటే వీ డోంట్ ఈవెన్ నో ఇది ఈ వీటి గురించి అయిన టర్మ్స్ తెలుసుంటే యూ కెన్ మేబీ అట్లీస్ట్ ఎలిమినేట్ 2 స్టేట్మెంట్స్ అండ్ కమ్ బిట్వీన్ ఏ అండ్ డి మేబీ. బట్ ఈ ప్రాక్టీసెస్ గురించి కూడా పేర్లు మనం మన స్టాండర్డ్ బుక్స్లో ఎక్కువ చదవలేదు. బట్ ట్రై టు ఫైండ్ ఈ స్టేట్మెంట్స్కి ఆ టర్మ్స్ ఏందో. ఎంగల్స్ కీపింగ్ వాచ్ ఓవర్ అగ్రికల్చర్ ఫీల్డ్స్ అండ్ డ్రైవింగ్ అవే. ఐ డోంట్ నో, ఉండుండొచ్చు ప్రాక్టీస్ ఖచ్చితంగా. ఎందుకు లేదు, ఉన్నారు. కృష్ణదేవరాయ టైంలో ఉన్నారు. కృష్ణదేవరాయలు విమెన్ బాడీ గార్డ్స్ ఉన్నారు. 2021 క్వశ్చన్ 4 ఉన్నాయి. రెజ్లింగ్, బాడీ గార్డ్స్, అకౌంట్, సూట్ సేయింగ్, అకౌంటెంట్స్ యాక్చువల్లీ ఉన్నారు. కృష్ణదేవరాయ ఇట్స్ ఫేమస్. సంఘం పోయిట్స్ ఓకే, నేను చెప్తున్నా మామూలుగా కింగ్స్ ఎంప్లాయింగ్ విమెన్ బాడీ గార్డ్స్ అనేది అసలు లేదు అని అనుకోవడం కాదు, ఉన్నారు, ఏదో టైంలో జరిగింది. Like some prominent practice. Actually, in some of the C is not a prominent one. నాకేమనిపిస్తుంది అంటే BRDలోకి రావచ్చు అని అనిపిస్తుంది యాక్చువల్లీ ఈ క్వశ్చన్ కి. ఎందుకంటే సంగం పోయమ్స్ యూజువల్లీ దే రైట్ అబౌట్ సోషియో ఎకనామిక్ సిచ్యువేషన్స్, అబౌట్ కింగ్స్, దేర్ హీరోయిక్స్, మేజర్ ప్రాక్టీసెస్ గురించి ఉంటుంది. దిస్ లుక్స్ లైక్ అ మైనర్ థింగ్ టు మీ. మేబీ అలా కావచ్చు. లెర్న్డ్ పర్సన్స్ అసెంబ్లింగ్ ఇన్ రాయల్ కోర్ట్ టు డిస్కస్ రిలీజియస్ అండ్ ఫిలసాఫికల్ మ్యాటర్స్. ప్రాబబ్లీ అది అవ్వచ్చు. I mean, in Sangam times, they give very much priority to the women. So they attended the courts and all, philosophical discussion. లెర్న్ పర్సన్స్ అన్నాడు అందరూ. The margins, the women including in the society were decreased. So in that way, it can be hyper. బట్ ఆన్సర్ ఇస్ డి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కమ్. ఏది టర్మ్ మెన్సర్టీ వచ్చి ఇచ్చారు. ఉందా ఇది? ఏఎన్సీఆర్టీ, ఓల్డ్ ఎన్సీఆర్టీ సచ్ ఎ హ్యూజ్ బుక్ అండ్ చాలా టర్మ్స్ ఉంటాయి. ఇన్నని గుర్తుపెట్టుకున్నాం. ఇట్స్ అబౌట్ కాస్ట్ టు బెనిఫిట్ రేషియో కదా నేను అనేది. అంటే నేను అనేది చదవద్దు, మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లా. ఇఫ్ యు ఆర్ రీడింగ్, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రిమెంబర్. బట్ ఇమాజిన్ ప్రిలిమ్స్ ముందు ఎన్నో థౌసండ్స్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ టర్మ్స్, మేబీ నాట్ థౌసండ్, హండ్రెడ్స్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి. అన్ని రీకాల్ చేసుకోగలరా? సో దట్స్ వేర్ సో ఎఫిషియన్సీ అండ్ కాస్ట్ బెనిఫిట్ రేషియో ఈజ్ అ ప్రాబ్లమ్. సో ఈ క్వశ్చన్ ఐ విల్ అడ్వైస్ టు లీవ్ ఇట్. మేబీ ఇఫ్ యూ కెన్ రిమెంబర్, if you can find any way. See,
ఐ డోంట్ నో, అది కంప్లీట్లీ తమిళ్. సంగం పోయమ్స్ తమిళ్, మనకి తమిళ్, వీఆర్ నాట్ ఫ్రమ్ తమిళనాడు. ఇది తెలుగు వర్డ్ అయితే మేబీ యూ కెన్ బ్రేక్ ద వర్డ్, ఫైండ్ సంథింగ్. హిందీ వర్డ్స్ కూడా ఇలానే బ్రేక్ చేయొచ్చు, బట్ తమిళ్ మనకు రాదు. తమిళ్ మీకు ఎవరైనా వస్తే యూ కెన్ డూ ఇట్. సో ప్రాబబ్లీ, అండ్ దిస్ క్వశ్చన్ ఇస్ నాట్ వర్త్ డిస్కసింగ్ ఈ లెవెల్ ఇంతవరకు, బట్ డూ రీడ్ ఈ ప్రాక్టీసెస్ ఏమున్నాయి అని. సో ఫర్ మీ ఇట్స్ నాట్ వర్త్ డిస్కసింగ్, ఇంత టైం అవసరం లేదు దీనికి. బట్ ఈ ప్రాక్టీసెస్కి యాక్చువల్ ఈ టర్మ్ అయింది అన్ని చూసుకోండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ డైనాసిటీస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎర్లీ 8th century AD. 8th century అంటే 700s, ఎర్లీ 700s అని జస్ట్ చెప్తున్నా. సో ఏ టైంలో ఏ పీరియడ్లో ఎవరు ఉన్నారు అనేది, కాకతీయ ఎక్కడ ఉంది, తెలంగాణ హిస్టరీ అట్లీస్ట్ ఏ టైంలో ఉన్నారు? Only one year. This is news. It's a UNESCO site. Second I go. అప్పుడు ఏం చేస్తాం? ఈ రెండు అట్లీస్ట్ యూ కెన్ ఈజీలీ ఎలిమినేట్. కాకతీయ, యాదవ, బికాస్ కాకతీయ ఐ థింక్ ఆర్ ఫ్రమ్ 12th to 14th century. సో 1100 AD నుంచి 1300s లోకి వస్తారు, ఆర్ లేట్ ఆ టైంలోనే ఉంటారు. యాదవాస్, కాకతీయ సార్ కాంటెంపరీస్, బేసిక్ హిస్టరీ. సో ఈ రెండు అలా. హోయసాలాస్ యాక్చువల్లీ 11th century నుంచి 10th and 11th centuryలో ఉంటారు. సో ఇట్స్ ఎవ్రీ టైమ్ క్రోనాలజీ ఆఫ్ ఈవెంట్స్, కింగ్డమ్స్, ఏ టైంలో ఎవరు కాంటెంపరీస్ అనేది చదువుతూ ఉంటాము, ఎందుకంటే దీని ముందు కూడా వచ్చాయి క్వశ్చన్స్, క్రోనాలజికల్ క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇట్స్ ఇంపార్టెంట్. వాళ్ళు ఎవరెవరు బేసిక్ ఇంపార్టెంట్ కింగ్స్, ఈ వీళ్ళు ఏ టైం నుంచి ఏ టైం పాలించారు అనేది తెలియాలి, ఎందుకంటే దీని ముందు ఇంకో క్వశ్చన్ కూడా వచ్చింది. అది గహదవాలా అనేది ఎవరికి తెలియదు ఆ కింగ్డమ్ పేరు, బట్ ఐ థింక్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ వన్. లెట్ మీ చెక్. సారీ, డి ఈజ్ ఆన్సర్. సో ఐఎమ్ సారీ, నన్ను అంటే ఆన్సర్. సో అట్లీస్ట్ ఈ మూడైతే తెలుసు నాకు, ఆ టైంలో తీసేసా, బట్ అగైన్ ఇట్ కేమ్ బిట్వీన్ ఓన్లీ వన్ అండ్ నన్ను. ఆన్సర్ ఇస్ డి. ఈ కింగ్డమ్స్ గురించి అట్లీస్ట్ యూ విల్ స్టడీ, యూ విల్ రీడ్ సంథింగ్ ఇన్ యువర్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ చదవాలి. బట్ గహదవాలా అనేది ఎవరు యూజువల్లీ చదవం, బుక్స్లో కూడా మైనర్ మెన్షన్ ఉంటుంది అండ్ క్లాసెస్లో చెప్పినా కానీ యూజువల్లీ ఉండదు. ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫికల్ట్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్ ఇన్ ఎగ్జామ్ సెట్టింగ్. రిస్క్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఈ మూడు నీకు తెలుసు కదా, 50-50కి వచ్చింది. యూ షుడ్ ట్రై టు అటెంప్ట్, బట్ హౌ కెన్ యూ కమ్ టు దట్ అనేది ఐ డోంట్ నో. యూ షుడ్ మేక్ ఏ కాల్. 50-50 దగ్గర ఆగిపోతుంది, తీసుకోమంటాను. ఇప్పుడు 50-50 ఈ రెండిట్లో వచ్చాక ఒక స్టేట్మెంట్, ఒక ఆన్సర్ వైపు మనసు మల్లుతుందంటే గో ఫర్ దట్. ఇక్కడ ఎటువైపు వెళ్ళట్లేదు, అయ్యేం అర్థం కావట్లేదు. ఇట్స్ లైక్ ఏ కాయిన్ టాస్ నౌ యాక్చువల్లీ. సో చాలా క్వశ్చన్స్ ఇక్కడ దాకే వస్తాయి, ఇక్కడే పీపుల్ విల్ లూజ్ అవుట్. ఈ క్వశ్చన్లో లూజ్ అవుట్ అయితే పెద్ద ప్రాబ్లం లేదు యాక్చువల్లీ. అంటే యూ షుడ్ నాట్ స్కోల్డ్ యువర్ సెల్ఫ్ ఫర్ దట్, ఫీల్ అవ్వాల్సింది కాదు. సో బికాస్ యూ ఎప్పుడు వినలేదు కాదా వాళ్ళ గురించి. చెప్పు. ఈ మధ్యన నంబర్ కూడా ఇస్తున్నాడు సార్ ఆప్షన్స్ లో. 45 క్వశ్చన్స్ నంబర్ చాలా వచ్చింది కాబట్టి అలా నంబర్ వేసుకుంటారు. అంటే నువ్వు 45 క్వశ్చన్ దాకా లెక్కేసుకుంటూ ఉంటావా నన్ను ఇవన్నీ? కాదు కదా. అంటే మేబీ అలా తెలుస్తుంది, అలాంటి ట్రాక్ లో ఉంచుకోగలిగితే మేబీ యూ కెన్ డూ, బట్ అది చేయలేమనుకుంటా కదా. లెట్స్ మేక్ ఇట్ క్విక్లీ. ఇంకా ఐ డోంట్ నో, అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. అది నువ్వు చెప్పినట్టు, అంటే హౌ కెన్ యూ డూ, అంటే ఇప్పుడు దాకా నన్ను రాలేదు కాబట్టి నన్ను వచ్చింది అనుకుంటావా? అలా ఉండదు. అరే ఇప్పుడు దాకా బీలు ఎక్కువ రాలేదు అని చెప్పి ఇప్పుడు దాకా బీలు ఎక్కువ రాలేదు ఆప్షన్స్ బీ పెట్టకండి. ఇట్ షుడ్ నెవర్ బి లైక్ దట్, బికాస్ వాట్ యు ఆర్ సజెస్టింగ్ ఇస్ ఎసెన్షియలీ దట్ నన్ను రాలేదు కాబట్టి నన్ను పెట్టడం. యువర్ ఆన్సర్, యువర్ అప్రోచ్ షుడ్ నెవర్ బి లైక్ దట్. ఏదో ఒక సైడ్ వెళ్ళాలి నువ్వు. ఇంకా ఇంకెలా రేపు ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇంకేమైనా థాట్ వస్తే నేను చెప్తాను.
బికాస్ హైండ్ సైట్ లో కొన్ని బెనిఫిట్ అవుతాయి యాక్చువల్లీ, కానీ చెప్పలేము. అగైన్ 46, గో ఫర్ దట్. అగైన్ ఈ క్వశ్చన్ 3 is wrong, sir. I did it. First one is wrong, sir. Which one? It's not great. 1 and 3. 1 and 3 కామన్ నాలెడ్జ్. మిలింద పన్ను, Someone నాగసేన. meaning some like other country person. మినాండర్ అతని పేరు మార్చుకొని మిలింద్ అని మార్చుకుంటాడు. అతను వేరే ఒక కింగ్ ని కన్విన్స్ చేస్తాడు బుద్ధిజం మారమని. సో దాని గురించి రాస్తారు. సో నాగసేన అని రాస్తారు ఆథర్. సో ఇది అట్లీస్ట్ నాకు తెలిసిన బేసిక్ హిస్టరీలో ఇదొకటి ఉంది తెలుసు. దేవి చంద్రగుప్తం, ఐ డోంట్ రిమెంబర్ హూ హ్యాస్ రిటర్న్ ఇట్, బట్ బిల్హాన్ అయితే కాదు. Datta, sir. విశాఖ దత్త అనుకుంటా. విశాఖ దత్త ఇంకా రాశారు, బుక్స్ రాశారు ఆయన. ఇవన్నీ విశాఖ దత్త. Chandragupta is Vishaka Datta. సో ఈ రెండు అట్లీస్ట్ తెలుస్తాయి యాక్చువల్లీ, అంటే కామన్ నాలెడ్జ్ కైండ్ ఆఫ్, అంటే బేసిక్ రీడింగ్ లో ఉంటది, ఎందుకంటే ప్రామినెంట్ అది. బట్ ఈ రెండు ప్రామినెంట్ కాదు, అంత ప్రామినెంట్ కాదు. నౌ యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ దెమ్. హూ ఈజ్, ఇదెవరు రాశారు, ఇది కరెక్టా కాదా? యాక్చువల్లీ ఈ రెండు కరెక్ట్. ఓన్లీ 2 is the answer. It's very difficult to solve in the exam setting because you only have 50-50 information, and మేబీ అప్పుడు ఏమైపోద్ది అంటే ఇలా ఆలోచించవచ్చు, అంటే ఇది కొన్ని క్వశ్చన్స్ లో అవుతుంది. బట్ యూపీఎస్సీ అగైన్ ట్రికింగ్ దీస్ డేస్. ఇప్పుడు ఈ రెండు తెలుసు నాకు, సో తీసేసారు తప్పని. సో నా ఆన్సర్ ఏంది? ఓన్లీ 1 or only 2 కరెక్ట్ అవ్వాలి. సపోజ్ అయితే స్వాప్ చేస్తే నన్ను అయిపోద్ది, కానీ నన్ను అనేది ఆప్షన్ లేదు. సో స్వాపింగ్ అనేది చేయలేదు, అలాంటిది ఏం అవ్వలేదు. ఎయిదర్ వాడు 2 కరెక్ట్ ఇచ్చి ఉండాలి, ఆర్ 1 కరెక్ట్ 1 తప్పిచ్చి ఉండాలి. సో అది గ్యాంబుల్. యూజువల్లీ ఒకప్పుడు స్వాప్ చేసేవాళ్ళు అక్కడే పెట్టుకొని కరెక్ట్ ఇచ్చేసేవాళ్ళు. అలా సింపుల్ గా పోతుంది, సింప్లిసిటీతో పోతే ఓన్లీ 2 వస్తుంది. కానీ రీసెంట్లీ అగైన్ దే ఆర్ మేకింగ్ దట్ గ్యాంబుల్. బయట నుంచి తీసుకురావడం ఆప్షన్స్ లాంటివి, ఒక ఆప్షన్ కరెక్ట్ అయ్యేలాంటివి చేస్తున్నారు. బికాస్ దే అండర్స్టూడ్ పీపుల్ హ్యాస్ ఐడెంటిఫైడ్ స్వాప్ చేయట్లేదు, స్వాప్ చేస్తున్నారు లేదా స్వాప్ చేయట్లేదు, ఈ టెక్నిక్ వచ్చేసి సాల్వ్ చేసేస్తున్నారు అని అర్థమైంది. బికాస్ దే డూ అబ్జర్వ్ వాట్ పీపుల్ టీచ్, వాట్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ దీస్ పీపుల్ సాల్వ్ చేసిన వాళ్ళు డిస్కస్ చేస్తున్న మార్కెట్లు అన్ని చూస్తుంటారు వాళ్ళు. లాస్ట్ ఇయర్ 2024 లో క్వశ్చన్ చూసారంటే బ్రెజిల్, ఇండోనేషియా, మడగాస్కర్. అందరూ మీరు స్వాప్ చేశారేమో అనుకున్నారు, అక్కడ ఏదీ లేదు, అసలు ఒక్కటి కూడా రిలేటెడ్ లేదు. అలా ఇస్తున్నారు. అది లాస్ట్ ఇయర్ మార్చాడు, ఇయర్ ఆ 2023 దాకా ఏం మార్చలేదు. బట్ బీ మైండ్ఫుల్, అది 2024 లోనే నేను మార్చడం అబ్జర్వ్ చేశాను. అప్పుడు దాకా ఏం అబ్జర్వ్ చేయలేదు. బట్ నేను ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు, నాకు గుర్తుంది బాగా. ఈ రెండు తప్పని తెలుసు, బట్ స్టిల్ నేను ఎందుకు అప్పుడు 50-50లో ఈ రిస్క్ తీసుకోలేకపోయా. ఎందుకంటే అప్పటికే చాలా రిస్క్ తీసేసుకున్నా. ఈ క్వశ్చన్ పేపర్ ఎలాంటిదంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ వేర్ యూ హ్యావ్ టు టేక్ ఎ కాల్, బికాస్ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ ఉంది. ఒక 20 రిస్కులు, 50 క్వశ్చన్స్ కూడా 20 రిస్కులు తీసుకున్నాం అంటే భయం వేస్తుంది ఖచ్చితంగా. సో అన్ని క్వశ్చన్స్ కి తీసుకోలేదు అప్పుడు. సో ఐ థింక్ ఐ హావ్ మార్క్డ్ ఓన్లీ 83 or 84 క్వశ్చన్స్ ఇన్ దిస్ పేపర్ అండ్ ఐ స్కోర్డ్ 96. సో రిస్క్లు చాలా తక్కువ తీసుకోవాలనిపించింది ఈ పేపర్కి. సో అటెంప్ట్ కూడా తగ్గించేశాను నేను అక్కడ ఆలోచించి. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, స్వాప్ చేసి ఉంటే 2 నన్ను అవ్వాలి. సో నన్ను లేదు కాబట్టి ఖచ్చితంగా స్వాప్ చేయలేదు. ఇదైతే కేసు లేదు. ఏదర్ బోత్ కరెక్ట్ ఆర్ కొత్తగా ఏదైనా మ్యానిపులేట్ చేసి ఒకదానికే తప్పు ఏదైనా కావాలని తప్పించి ఉండాలి. ఈ రెండిట్లోనే ఉంది. అండ్ యూజువల్లీ టెండెన్సీ ఏంటంటే స్వాప్ చేయరు, 2 కరెక్ట్ ఇస్తారు. మ్యానిపులేషన్ అనేది లాస్ట్ ఇయర్ ఒక క్వశ్చన్ లో చేశారు, బట్ అన్ని క్వశ్చన్స్ లో చేయలేదు, ఒక క్వశ్చన్ లోనే అబ్జర్వ్ చేశాం. సో యూ కెన్ స్టిల్ గో హెడ్ విత్ ఓన్లీ 2 ప్రొవైడెడ్ you know about these 2. అప్పుడు 50-50 అయింది. అండ్ దెన్ యూ కెన్ థింక్ స్వాపింగ్ అనేది చేస్తుంటారు కన్సిస్టెంట్ గా. స్టిల్ 2024 లో కొన్ని క్వశ్చన్స్ స్వాప్ చేశారు, స్వాప్ చేయలేదు, ఇలా అయింది. బట్ ఒక్క క్వశ్చన్ లో మాత్రం అసలు ఏం కంప్లీట్లీ అవుట్ సైడ్ తీసుకొచ్చేసారు. అదే చెప్పాను కదా, అగైన్ 10 క్వశ్చన్స్ లో 7 to 8 times వర్కౌట్ అయింది. 7 to 8 times మనకి వర్కౌట్ అయింది. ఎక్సెప్షన్ టు రూల్స్. సో అలా ఉంటుంది. 47 ఈజీ క్వశ్చన్, ఇట్స్ నథింగ్, ఇట్స్ వెరీ మచ్ బేసిక్. ఎలా
ఇది పీవైక్యూవా? దీనికి పీవైక్యూ ఉందా? నేను తమిళనాడు textbooks. దేవరాయ టెక్స్ట్ బుక్ లో ఉంటది. ఇట్స్ నాట్ టెక్స్ట్ బుక్ లో ఉంది అని చెప్పడం కాదు. హౌ యూ కేమ్, నేను చదవలేదు అంతా, బట్ హౌ కెన్ యూ కమ్ టు దేర్? ఓకే, సో దేవరాయ 1 గురించి మొత్తం చదివావా నువ్వు? సో చదవలేదు కదా, హౌ కెన్ యూ మార్క్? హౌ ఈస్ దట్ ఇంట్యూషన్ ఇస్ కమింగ్ టు యూ? హౌ ఆర్ యూ బిల్డింగ్ దట్ ఇంట్యూషన్? ఎలా అంటే ఇంట్యూషన్ ఒక బేసిస్ ఉంటుంది కదా. ఫేమస్ ఆప్షన్ కొట్టేయండి. మిగతా వాళ్ళ కింగ్స్ అసలు వాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలియదు యాక్చువల్ గా. విజయనగర కింగ్డమ్ లో ఫౌండర్ కాకుండా, కృష్ణదేవరాయ కాకుండా కాస్త కూస్త ఫేమస్ పేరు దేవరాయ, అంతే. అదే రీజన్, దేర్ ఈస్ నథింగ్ ఎల్స్. వీళ్ళ కింగ్స్ పేర్లు కూడా నేను ఎప్పుడు వినలేదు. దేవరాయ 1 ఈజ్ వెరీ ప్రామినెంట్ కింగ్. ఆ టైంలోనే వచ్చి ఏదో మరి మొత్తానికి ఏదో చేశారు. చెప్పాను కదా, మోస్ట్ ఫేమస్ పర్సన్. కింగ్స్ ఇలా ఇచ్చినప్పుడు మోస్ట్ ఫేమస్ ఎవరున్నారో వాళ్ళు వెరీ హై ఛాన్స్ ఆఫ్ ఆన్సర్. కింగ్స్ అయినా కానీ ఇన్ జనరల్ ఆప్షన్స్ లో అంటే తెలియకపోతే యూ కెన్ గో దట్ వే. అది అండ్ అసలు ఇదే విరూపాక్ష అనే గాడ్ నేమ్. నేను కింగ్ పేరా కాదు కూడా తెలియదు. అంటే ఉండుండొచ్చు ఎవరైనా విరూపాక్ష అనే కింగ్, గాడ్. సో విరూపాక్ష శివుడు, ఫార్మ్ ఆఫ్ శివ. సో కానీ ఎప్పుడు వినలేదు అలా విరూపాక్ష అనే కింగ్ నేమ్ కూడా. వీర విజయ, మల్లికార్జున అసలు ఎప్పుడు వినలేదు. బట్ ఓన్లీ అండ్ సి తుంగభద్ర మీద లార్జ్ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేశాడు. అగైన్ దిస్ ఈస్ డన్ బై సమ్. ఇఫ్ ఎనీవన్ నేను చేస్తే నా పేరు ఫేమస్ హిస్టరీలో రాసుంటది, అతని గురించి వింటాము. అది చేశానంటే నేను ఇంకోటి కూడా ఏదో చేసి ఉంటాను, ఒక్కటే చేసి ఆగిపోరు, కొంచెం చేసి ఉంటారు. సో నా గురించి కొంచెం రాస్తారు. సో దేవరాయ 1 గురించి బాగానే రాశారు. వీళ్ళ గురించి కనీసం పేరు కూడా వినలేదు ఎప్పుడు. వేరే పేర్లు కూడా ఉన్నాయి, నువ్వు చూడు. విజయనగర ఎంపైర్ లో రాయ పాపులర్ నేమ్స్ రాయ, వేరే వాళ్ళు కూడా ఉంటాయి. అలానే పోవచ్చేమో, బట్ ఫేమస్ హౌ యూ లుక్ ఎట్ ఇట్, మేబీ అలా రాయ కూడా అనుకోవచ్చు. బట్ వీర విజయ లేదు 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 అని నేను చెప్పలేను, నాకు తెలియదు పేర్లు. అందరికీ రాయ ఉందని నా గ్యారంటీ, డౌట్. అందుకని సో అందరి పేరు తెలిస్తే ఐ మీన్ మీ సర్టెన్. శ్రీకృష్ణ దేవరాయ, సో ఈ దేవరాయ 1 వేరే డైనస్టీ రాయల్స్ లిస్ట్ చేయరు. అదే అబ్బా, 20 మెంబర్స్ ఉన్నారు, 20 కింగ్స్ పైన ఉంటారు, 20-30 కింగ్స్ ఉన్నారు ఆ 300 years లో. అందరి పేర్లు రాయ ఉందని గ్యారంటీ నీకు తెలుసా అని నేను అడుగుతున్నాను. నేను దేవరాయ 1, దేవరాయ 2 తెలుసు, కృష్ణదేవరాయ తెలుసు, నాకు ఇంకెవరు తెలియదు. నాకు కూడా పేర్లు పెద్దగా. వేరే ఎంపైర్ యూజ్ చేయరు కదా ఈ రాయల్స్ అన్నట్టుగా నేను ఆలోచిస్తున్నాను. అంటే మల్లికార్జున అనే కింగ్ లేడని నువ్వు చెప్తున్నావా అంటున్నాను నేను. నీకు అర్థం కాలే నేను చెప్పేది, మళ్ళీ చెప్తా. 49. నేను వదిలేశాను, బట్ యూ కెన్ ట్రై. మోస్ట్ ఫేమస్ పర్సన్ అగైన్ ఇక్కడ. మీకు ఎవరు ఫేమస్ బాగా తెలుసు? బహదూర్ షా. బట్ ఈ బహదూర్ షా నాట్ ముఘల్ ఎంపరర్, గుజరాత్ రూలర్. సో ఇట్స్ యాక్చువల్లీ ఐ వుడ్ సజెస్ట్ లీవ్ ద క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ కుతుబ్ షాహి కాదు, గుజరాత్ పఠాన్ రూలర్స్ అనుకుంటా వీళ్ళు, పఠాన్ రూలర్స్ వీళ్ళు. సో వాళ్ళ నేమ్స్ కూడా అవే ఉంటాయి కొందరివి. సో ఇట్స్ నాట్ వెరీ ఈజీ క్వశ్చన్ టు సాల్వ్. అండ్ ఇది చదవం, బట్ ఇది స్పెక్ట్రమ్ లో ఉంటుంది. బట్ సచ్ ఎ హ్యూజ్ బుక్. ఒక్కోసారి ఇది కామన్ గా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసే ఫ్యాక్ట్ కాదు, ఆర్ కామన్ గా అంత చదివేది కాదు. స్పెక్ట్రమ్ లో ఉంది, కానీ వి విల్ మిస్ అవుట్ సమ్ టైమ్స్. సో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఇవన్నీ ఎక్కువ చదవము యాక్చువల్ గా, బట్ డూ రీడ్ వెల్. క్వశ్చన్స్ పడుతున్నాయి, చెప్పాను కదా, ఏన్షియంట్ మిడివల్ వైపు షిఫ్ట్ అవుతుంది క్వశ్చన్ ప్యాటర్న్స్. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ చదవడం బెటర్. అండ్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి వస్తుంది. బ్రిటిష్ టైం లేకపోతే యూరోపియన్స్ వచ్చిన టైం క్వశ్చన్స్ వస్తున్నాయి. దీని ముందు ఇయర్ 1600s లో బ్రిటిష్ ఏ పోర్ట్స్కి వచ్చారు, ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు ఫ్యాక్టరీస్, ఇలా క్వశ్చన్స్. ఇంకా వేరే ఫ్రెంచ్ వచ్చింది క్వశ్చన్. సో వస్తున్నాయి. సో మై ఇనిషియల్ కాల్ వాస్ టు లీవ్ ఇట్.
ఫేమస్ నేమ్స్ అంటే నాకు ఫేమస్ నేమ్స్ అంటే ఇది ఎవరో తెలియదు, ఇది ఎవరో తెలియదు కనీసం ఖచ్చితంగా. అహ్మద్ షా, బహదూర్ షాలకు రావచ్చు నేను. అసలు బేగారా అనే పేరు నేను ఎప్పుడు వినలేదు కూడా వినలేదు. సో తీసేస్తా. బట్ వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళేం కాదట మళ్ళీ ప్రామినెంట్ గా. మేబీ ఏఆర్సీలోకి రావచ్చు ఆర్ సంథింగ్ లైక్ దట్. బట్ అగైన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ బికాస్ ఇక్కడైనా కనీసం దేవరాయ 1 గురించి నువ్వు కాన్ఫిడెంట్ గా సాలిడ్ గా వింటావు. ఇక్కడ నువ్వు బహదూర్ షా గురించి నువ్వు కాన్ఫిడెంట్ గా వినింది లేదు. ఎందుకంటే హీస్ నాట్ ముఘల్ ఎంపరర్, సమ్ మిడివల్ గుజరాత్, రూలర్ ఆఫ్ మిడివల్ గుజరాత్, వేరే కింగ్డమ్ అది కంప్లీట్లీ వేరే రూలర్. సో ఈ రూలర్ గురించి నేను ఎప్పుడు వినలేదు కనీసం. సో ఇట్ బికేమ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు కాన్ఫిడెంట్లీ సే హీస్ బహదూర్ షా. ముఘల్ అని ఉంటే అగైన్ ద కేస్ ఇస్ డిఫరెంట్. సో ఆ నాలెడ్జ్ లో ఇట్ ఫెల్ట్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ ఆ టైంలో. అండ్ ఇట్స్ సారీ ఓకే ఓకే బేసిక్ క్వశ్చన్. విచ్ వన్? 50? హౌ? 1833 modern Indian history. Charter Act. Act of centralization. No, don't apply techniques in these questions. You should mug up. Charter Acts అన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ రెగ్యులర్ గా వస్తుంటాయి. క్వశ్చన్స్ ఒకటో రెండో క్వశ్చన్లు వస్తూనే ఉంటాయి. వైస్ రాయ్స్, గవర్నర్ జనరల్స్. నో రెగ్యులేటింగ్ యాక్ట్ లో యాక్చువల్లీ ఇట్ ఈస్ హీస్ కాల్డ్ గవర్నర్ జనరల్. అంత ముందాక గవర్నర్ అంతే. లేటర్ మళ్ళా వచ్చి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా బెంగాల్ నుండి ఇండియాకి మారుస్తారు. బికాస్ దే removed equality of Madras, Bombay and so they made them below Governor General of Bengal and they elevate చేశారు స్టేటస్ ని. సో ఇదంతా చార్టర్ యాక్ట్స్ అంతా యూ షుడ్ నో. there's no technique here, you should remember. బట్టి కొట్టాలి, నథింగ్ ఎల్స్. ఉండాలి అంతే. అది there is no way out other than that. So I think we can close our discussion here today. మళ్ళీ రేపు చేద్దాం.